ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కావున నేను మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను, ఇది యెహోవా. కాబట్టి మనం ఆరాధనలో చూసినట్టయితే ఇదిగో మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. వ్యాజ్యం అంటే అర్థం ఏంటి? మర్చిపోయారా? గొడవ, కొట్లాట్లు, తిట్లాట్లు అన్నీ అనుకోవచ్చు. వ్యాజ్యం ఆడటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎవరితో వ్యాజ్యం ఆడుతున్నాడు తెలుసా? నేను మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యం ఆడతాను. అంటే మనతోనే కాదు, మన పిల్లలతో కూడా వ్యాజ్యం ఆడతాను. అందుకంటాడు కదా, పాత నిబంధనలో ఒక మాట చూసినట్టయితే నేను కోపించేవాడు కాదు కానీ కృప చూపించేవాడిని అంటాడు. వ్యాజ్యమాడేవాడిని కాను కానీ కృప చూపించేవాడును. అయితే నా కృప ఆయుష్కాలం అంతా ఉంది, నా దయాకృప. ఒక నిమిషం మాత్రం నేను త్రోసివేసి కోపగించుకుని నీ మీద, నా దయా నీ ఆయుష్కాలం అంతా. అంటే ఒక మనిషి జీవించినంత కాలం దేవుని దయ ఉంటుంది. అంటే దేవుని ద్వేషించే వారికి, దేవుణ్ణి దూషించే వారికి 3-4 తరాల వరకు శాపాలు వస్తాయని బైబిల్. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యాజ్యం ఎవరితో ఆడుతున్నారు అంటే తల్లిదండ్రులతో ఆడుతున్నారు. దాని తర్వాత వారి మీద వారికి పుట్టినటువంటి పిల్లలతో వ్యాజ్యం ఆడుతున్నారు. అసలు దేవుడు వ్యాజ్యం ఆడక మునుపు మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటన్నది మనం చూస్తున్నాం. మనతో వ్యాజ్యం ఆడడం దేవుని ఉద్దేశం కాదు, కానీ వ్యాజ్యం ఆడక మునుపు దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి వారిని, చెడిపోయిన వారిని, పాపంలో ఉండేవారిని, బంధకాల్లో ఉండేవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 2 ఐగుప్తు అంటే లోకం నుండి విడిపిస్తున్నాడు. 3 మర్చిపోయినండి. సరే, ఎక్కువ సమయం ఈ సమయాన్ని అర్థపరచం కాబట్టి నాకే మధ్య మీకు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుని ఉద్దేశము మనం లయమైపోవాలని కాదు, మన మీద దేవుడు పగబట్టాలని కాదు, మన మీద దేవుడు కోపగించుకోవాలని కాదు, మన మీద దేవుడు ఎప్పుడూ కూడా వ్యాజ్యం ఆడాలని కాదు. అంటే ప్రతి సమయము మన మీద దేవుడు నిందన మోపాలనో, ఏదో ఒక నేరం మోపాలనో దేవుని ఉద్దేశం అసలు ఎప్పుడు అట్లా ఉండదు. దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మీద నేరం మోపాలని ఎప్పుడు అసలు ఆశ కలిగి ఉండడు. చూడు ఎంత గొప్పవాడు దేవుడు. సహజంగా మనుషులు ఏంటంటే ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు నిందించుకోవడానికే ఇష్టపడతారు. ఇది మానవుని అయితే. కానీ దేవుడితో పోల్చుకుంటే మానవుడు సెట్ అవుతుంది. ఒక్క వ్యక్తి మీద ఎప్పుడు కూడా నిందించాలంట దేవుడు. కనీసం తిట్టడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అది యోహాను 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకాన్ని అంటే బయట ఉన్న లోకాన్ని కాదండి. లోకం అంటే టీవీ సీరియల్స్లో, మంచి మంచి బట్టలు, మంచి మంచి కావాల్సిన అన్ని వీటినిగా దేవుడు ప్రేమించింది. తన లోకం ఉంది, లోకంలో ఈ లోకంలో తన లోకం ఉంది, ఆ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. అయితే బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఎప్పటికీ వ్యాజ్యమాడేవాడు కాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నేను మీతో వ్యాజ్యమాడతా, మీతోనే కాదు మీ పిల్లలతో కూడా నేను వ్యాజ్యమాడతాను అంటాడు. దేవుడు మనతో, మన పిల్లలతో ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నాడు? అసలు ఆయన వ్యాజ్యమాడక ముందు ఆయనకి మన పట్ల ఉద్దేశం ఏంటో చూస్తున్నాడు. మంచి దేశంలోకి, ఫలించే దేశంలో ప్రవేశింపజేయాలనుకుంటున్నాడు. ఇంకా మనం లయపరచేవారనే వారి దగ్గర నుంచి మనం కాపాడే వారికి కీడు తీసుకొస్తున్నాడు. ఇంకా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు లోకం నుండి. ఇంకా దేవుని ఉద్దేశాలు మనతో వ్యాజ్యమాడక మునుపు బాగున్నాయి. అసలు దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నాడు, ఎట్లాంటి వ్యాజ్యమాడతాడు అన్నది తర్వాత చూద్దాం. అసలు ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నాడు, లేదా ఎందుకు గొడవడాలి, ఎందుకు కొట్లాడాలి, ఎందుకు కోపగించుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాట మనం ధ్యానించమనుకో ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన దేవ వందనాలు. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్య భాగాలు కదులుంటా పనిచేసుకున్న ప్రభావ, నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజల మీ వారి వాక్యం మీది నా మట్టుకు నేను నిష్ప్రయోజకమైన వాడిని అనుకుంటున్నాను. దాసుడు యజమానుల వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు మా పనులు మీ వైపు వీక్షిస్తున్నాగా ప్రభావ మీరే అనుగ్రహించి మైపొందమని మీ నడిపింపులు కోరుకుంటూ, మాతో కూడా మీరు మాట్లాడమని, మీ చిత్తం మా పట్ల ఏదైతే నెరవేర్చమని మీ నడిపింపులు కోరుకుంటూ, మీ అనాదికాల సంకల్పం నెరవేర్చమని, దాసుడు యజమానుల వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు
మాకు నుండి మీ వైపు వీక్షిస్తున్నాయి, మీరే సహాయం గురించి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే, దేవుడు మనతో ఎప్పటికీ వ్యాజ్యమాడేవాడు కాడు. అసలు వ్యాజ్యమాడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాదు. వ్యాజ్యమాడేవాడు అయితే మనల్ని ఎందుకు రక్షించుకుంటాడు, మనల్ని ఎందుకు కాపాడుకుంటాడు, మనకెందుకు మంచి దేశాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మనతో వ్యాజ్యమాడాలని ఇష్టపడటం లేదు, కానీ ఆయన వ్యాజ్యమాడేటట్టు మనం జీవిస్తున్నాం. అర్థమవుతుందా? ఆయన మనతో వ్యాజ్యమాడాలని ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన మనతో వ్యాజ్యమాడేటట్టు మనం అలా జీవిస్తున్నాం. ఆయన ఉద్దేశం ఏంటి? మనం పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి. ఆయన ఉద్దేశం ఏంటి? గాఢంధకరపుని కూడా మనం కాపాడాలి. ఆయన ఉద్దేశం ఏంటి? చెడిపోయి పడిపోయిన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి? మన పట్ల మన లోకంలో నుండి మనం విడిపించాలి. ఆయన ఉద్దేశం అంతా కూడా మంచిదే, కానీ ఆ ఉద్దేశం ఎందుకు మారుతుంది? అసలు వ్యాజ్యం ఆడక దేవుడు మన పట్ల ఎంత దయగలిగి ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వ్యాజ్యం ఆడుతాను అంటున్నాడంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీటి గలవల తొట్లను తొలగించుకున్నారు. చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి గల మొదటి కారణం ఏంటంటే, ఇక్కడ బైబిల్ రాయబడినటువంటి మొదటి మాటను చూస్తున్నాము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనంలో జీవం గల దేవుణ్ణి విడిచున్నారు. అది కట్టాడు కదా, నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. ఏమంటున్నాడు? నా ప్రజలు, నా జనులైన వారు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవం గల దేవునైనా నన్ను విడిచి ఉండడం. సో ఇక్కడ ప్రతి మనిషితో దేవుడు ఎందుకు వ్యాజ్యమాడాలి? అసలు ఒక మనిషితో దేవుడు వ్యాజ్యమాడాల్సినంత అవసరం ఎందుకంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, మనం దేవుణ్ణి విడిచిపెట్టడాన్ని బట్టి. ఎందుకు? దేవుని విడిచిపెట్టడం. సో చాలా మంది యొక్క జీవితం ఏంటంటే, దేవునితో అంటుకట్టబడిన అనుభవం ఉండదు. ఎక్కువ మంది దేవుని విడిచిపెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే దేవునితో అంటుకట్టబడాలంటే, ఆ అంటుకట్టబడేటటువంటి చెట్టుకి ఎప్పుడు నీరు వస్తుంది, ఎప్పుడు ఎరువు ఉంటుంది, ఎప్పుడు దానికి కావలసిన సమృద్ధైనటువంటి ఆహారాన్ని వేయబడుతూ వస్తుంది. మంచి చెట్టు ఏం చేస్తుందంటే ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది. ఎందుకు? అందుకే కీర్తనలో మొదటి అధ్యాయం రాయబడుతూ వచ్చింది, అతడు నీటి కాలంలో నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మంచి చెట్టు మంచి సమృద్ధైన నీటిని తాగుతూ మంచి ఫలాన్ని ఇస్తుంది, మంచి ఫలాన్ని ఇచ్చేది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, చెట్టుకున్న కాయి తనంతటి తాను చెట్టు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోదు. ఎవరన్నా దూరపరిస్తే కానీ ఆ చెట్టుకున్న కాయ దూరం వెళ్ళిపోదు. ఇక్కడ విషయం ఏంటంటే, చెట్టే దేవుడై ఉన్నాడు, కాయలు మనము, కానీ మనంతటా మనం తెగొట్టుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. సో ఇక్కడ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, దేవుని జీవం గల దేవునైన నన్ను విడిచి వెళ్తున్నారని బైబిల్ రాయబడుతుంది. అంటే దేవుడు ఎంత ఖండితంగా చూస్తున్నాడు చెప్తున్నాడు. చూడండి, 2 నేరాలు చేశాడు, వాటిలో ఒకటి ఏంటంటే నన్ను విడిచిపెట్టారు. అంటే మనం చేసిన తప్పు కానీ, మనం చేసిన పొరపాటు కానీ, మనం దేవుని దృష్టిలో ఏదైనా ఒక తప్పు చేసి దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడంటే, అది మొదటి మాట ఏంటంటే దేవుని విడిచిపెట్టడమే. మనం దేవుని విడిచిపెట్టడం ద్వారా దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడు. మనం దేవుని విడిచిపెట్టిన దినాలన్నీ కూడా దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవునితో సావాసం లేకుండా, దేవునితో అన్యోన్య సావాసం లేకుండా దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారం మనం జీవించిన ప్రతి దినమంతటి కొరకు కూడా దేవుడు మనతో వ్యాజ్యమాడుతూనే ఉంటాడు. దేవుడు ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నాడంటే, మొదటి మాట మనం చూసినట్లయితే, ఎందుకు ఒక మనుషుడితో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడంటే దేవుడు విడిచిపెడుతున్నారు. ఏ దేవుడిని విడిచిపెడుతున్నారు తెలుసా? యెషయా రాయబడుతూ వచ్చింది, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, ముక్కుండి వాసన చూడలేని ఈ దేవుడు కాదు విడిచిపెడుతుంది. ఏ దేవుడిని ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెడుతున్నారు? ఏ దేవుడిని దేవుని ప్రజలైన వారు విడిచిపెడుతున్నారు? ఏ దేవుడిని ప్రజలు విడిచిపెడుతున్నారంటే అక్కడే రాయబడుతూ వచ్చింది, నా జనులు వారు, చదవండి అక్క, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైన నన్ను. ఇది ప్రాముఖ్యమైనది. ఈయన ఎలాంటి వాడు? జీవము లేనివాడు కాడు. ఈయనలో జీవం ఉంది. ఆ జీవం అనేకులకు సమృద్ధిగా ఉంది.
ప్రజలతో దేవుడు ఎందుకు వ్యాజ్యమాడటానికి ఇష్టపడతాడంటే, నాలో జీవం లేదా, నేను నీకు జీవం ఇవ్వలేకపోతున్నానా, అంటే నేను నిన్ను బ్రతికించలేకపోతున్నానా, ఆత్మీయంగా కూడా బ్రతికించలేకపోతున్నానా, ఎందుకని నన్ను కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయావు? నాలో జీవం ఉన్నప్పుడు ఆ జీవాన్ని నువ్వు పొందుకోకుండా ఎందుకు దూరం వెళ్ళిపోతూ వస్తున్నావు? చాలా మంది విశ్వాసులతో దేవుడు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్న కారణం, బహుశా ఇప్పుడు మనం ప్రభు వల్ల పాల్గొనకు చేయెత్తినప్పుడు, మనం చేయెత్తి దేవుని కొరకు బల్ల కొరకు ఎదురు చూసినప్పుడు ఆ చేతి దగ్గరకు వచ్చి ప్రభు వ్యాజ్యమాడటానికి సిద్ధంగా ఉంటే, మొట్టమొదటిగా ఎందుకు మనతో వ్యాజ్యమాడాలనుకుంటున్నాడంటే, జీవం గల దేవుడిని మనం విడిచిపెట్టడం. ఎన్ని సందర్భాల్లో మనం వారమంతట్లో దేవుడిని విడిచిపెట్టలేదు. ప్రభువులో పాల్గొన్నప్పుడే బాగుంటాం. ప్రభువులో పాల్గొన్నంతసేపు ఎంత పరిశుద్ధులుగా ప్రపంచంలో లేని పరిశుద్ధత మనలోనే వచ్చేసింది. ప్రపంచంలో ఎవరికి లేని పరిశుద్ధత మనలో ఉంటుంది. కానీ ప్రభు వల్ల పాల్గొన్న తర్వాత తిరిగి మందిరానికి వచ్చేటప్పుడు, తిరిగి మళ్ళీ ప్రభు సన్నిధిలోకి వచ్చి బలలో పాల్గొనేంత వరకు ఆ పరిశుద్ధత అంతా ఏమైపోతుంది? ఆ జీవితం అంతా ఏమైపోతుంది? ఆ జీవితం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రతి విశ్వాసి తను గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆదివారం వర్తమానం ప్రకటించబడిందంటే వచ్చే ఆదివారం వరకు కూడా దాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఎక్కడ తొలగిపోతూ వచ్చాను, ఎక్కడ పడిపోతూ వచ్చాను, ఈ వాక్యానికి విరోధంగా నేను ఎక్కడ జీవిస్తూ వచ్చాను. ఆదివారం వర్తమానం ఎందుకు ప్రకటించబడింది అంటే భవిష్యత్తు కొరకు ప్రకటించబడుతుంది. ఎందుకు ఆదివారం వర్తమానం అంటే భవిష్యత్తు కొరకు. ఎందుకంటే భవిష్యత్తును ఎరిగిన దేవుడు, అల్ఫయు ఓమేగా అయినాడు, ఆది అంతమైన దేవుడు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు మొదటే తెలుసుకుని మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వారమంతుల్లో నువ్వు ఎలా తొలగిపోతావు, ఎలా పడిపోతావు, ఎలా నశించిపోతున్నావు, ఎలా పాపంలో కూలిపోతావు. కాబట్టి జీవితం పడిపోకుండా నువ్వు కాపాడుకొని వారమంతని మన జీవితాన్ని హెచ్చరించడం కోసం మనతో మాట్లాడుతున్నటువంటి ప్రభు వల్ల మాటలు. ఇది ఎప్పటితోనో మనం తుడిచిపెట్టుకోవడానికి కాదు, ఎప్పటితోనో అయిపోవడానికి కాదు ఈ మాటలు. ఈ వారమంతట్లో కూడా మనం ఎక్కడ తప్పిపోయి ఎక్కడ పడిపోతామో దాని సాదృశ్యంగా వారమంతటి విషయమై ఒక గంటలో దేవుడు మాట్లాడేసేస్తున్నాడు మనతో. ఒక గంటలో 7 పాయింట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వారం అంతటా మనం ఎక్కడ తప్పిపోతాం, 7 రోజుల్లో ఎక్కడ తప్పిపోతూ వస్తాం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకుని మన జీవితం సక్సెస్ అవుతూ వస్తుంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకుని చాలు మన జీవితం. మీరు ఒకసారి ప్రయత్నించండి. ఆ సోమవారం నుండి మొదటి మాట ఏంటి? దేవుడిని విడిచిపెట్టడం ద్వారా మనం దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడు. ఈ వారం అంతటా మనం ఎక్కడ విడిచిపెడుతున్నాం, ఏ సందర్భాన్ని బట్టి, ఏ పనిని బట్టి విడిచిపెడుతున్నాం ఒక్కసారి పరీక్షించుకుంటే మన జీవితం తెలివి ఉంటుంది. రెండో మాట రెండో రోజు, మూడో మాట మూడో రోజు, ఇట్లా ప్రతిదినం మళ్ళీ ఆదివారం వచ్చే వరకు కూడా మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ప్రతి దినం ఒక్కొక్క మాట మనం తప్పిపోతూనే ఉంటాం. దాన్ని సరిచేయడానికి ఒక్కొక్క మాట మనకి. అని ఇక్కడ బైబిల్ అంటుంది కదా, దేవుని విడిచిపెట్టిన ప్రజలు అనేక మంది ఉన్నారు. దేవుని విడిచిపెట్టడం ద్వారా, దేవుని కాదనుకోవడం ద్వారా చాలా నష్టం జరుగుతూ వచ్చింది. ఇస్కరియోతు యోధ దేవుని విడిచిపెట్టిన వాడుకున్నాడు. కారణం ఏంటి? ఆయనతో ఉంటూ జీవజలపు ఓటైన ఆయన్ని గుర్తేను కూడా, నేనే మార్గంలో సత్యంలో జీవములు అన్నాడు. ఆయనలో జీవం ఉందని తెలుసుకుని కూడా ఆయన విడిచిపెట్టాడంటే ఇస్కరియోతు యోధ యొక్క జీవితం ఎంతో భయంకరంగా ఉంది. అలాంటి వాడిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. అయినప్పటికీ తను పశ్చాత్తాపడి సరైన విధంగా పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఉరిమెడి చచ్చిపోయిన అనుభవం కనబడుతుంది. కానీ ఇక్కడ దేవుని విడిచిపెడితే మనకు మరణమే. ఎందుకు తెలుసా? ఎన్నోసార్లు చెప్పబడుతూ వస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక రాయబడుతుంది చూసినట్టయితే, ఎవరు మృంగుదా అని సాతాను గర్జించే సింహాన్ని ఎదురు చూస్తున్నాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధైన అపవాది గర్జించే సింహాన్ని ఎవరిని మృంగుదురా అని తిరుగుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడికి వాక్యం ఏంటంటే, దేవుడిని విడిచిపెట్టిన ప్రతి మనుషుని కూడా సాతాను మింగివేయడానికి ఎదురు చూస్తున్నాడు. సో దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడుతున్నాడంటే, మనం సాతాను బిడ్డలకు అయ్యాం కాబట్టి. మనం దేవుని బిడ్డలుగా కాదు, దేవుడిని విడిచిపెట్టుంటే దేవుని అంటుకట్టబడి ఉంటాం. దేవుళ్ళు అంటుకట్టబడి ఉంటే ప్రతి కొడితే దేవుడు వ్యాజ్యమాడటం. ఇప్పుడు చూడండి, మీ పిల్లలతో మీరు వ్యాజ్యమాడతారా? మీ భర్తతో కానీ, మీ భార్యతో కానీ, మీ పిల్లలతో కానీ, మీ ఇంట్లో మీరు వ్యాజ్యమాడుకుంటారు. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు వ్యాజ్యమాడుకోరు, ఎందుకంటే సమాధానంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమైనా సర్విస్తుందంటే, దేవుని వాక్యం ఏమైనా సర్విస్తుందంటే, ఒక వ్యక్తితో వ్యాజ్యమాడుతున్నారంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దేవుల్లో లేడని అర్థం. మనం దేవుల్లో లేవు కాబట్టి, దేవునితో సావాసం లేవు కాబట్టి, దేవుల్లో లేవు కాబట్టి దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని విడిచిపెట్టిన ప్రతి విశ్వాసితో దేవుడు వ్యాజ్యమాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు. సంసిద్ధంగా దేవుడు సిద్ధపడి ఉన్నాడు. అందుకే ప్రార్థనగా అంటాడు, నేను నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది. ఎందుకు నేరాన్ని మోపడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు దేవుడు ఒక వ్యక్తి మీద నేరం వేయాలనుకుంటాడు? ఊరికి నేరం మోపాలని ఇష్టపడుతున్నాడా? ఊరికి ఎందుకు నేరం మోపుతాడు? ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, క్రైదనం చెల్లించిన వాడు నేరం ఎందుకు మోపాలని ఇష్టపడతాడు? క్షమించాలని ఇష్టపడతాడు, క్షమాపణ ఇవ్వాలని ఇష్టపడతాడు, కాపాడాలని ఇష్టపడే దేవుడు ఒక వ్యక్తి మీద ఎందుకు నేరం మోపాలని ఇష్టపడతాడంటే, మొదట ఉండిన ప్రేమను మరిచాడు.
ఇక్కడ బైబిల్ అంటుంది కదా, అసలు దేవుని విడిచిపెట్టడమే పెద్ద తప్పు. దేవుని విడిచిపెట్టడమే, ఆయన మార్గాన్ని విడిచిపెట్టడమే, ఆయన మార్గంలో ఉండకపోవడమే పెద్ద తప్పు. మన జీవితాల్లో వారమంతట్లో మనం ఎన్నిసార్లు తప్పిపోయొచ్చు, ఎన్నిసార్లు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మనకిష్టమైన మార్గాన్ని మనం ఏర్పరచుకుంటూ వచ్చాం. నా జనులైన వారు, నా ప్రజలు తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకుని తమ మార్గం నడుస్తున్నారని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇంకెంతకాలం మనం దేవుని విడిచిపెడతాం? ఇంకెంతకాలం మనం దేవుని విడిచిపెట్టి మన ఇష్టానుసారం మనం జీవిస్తాం? బైబిల్ అంటుంది కదా, ఎన్ని దినాలు, సామెతల గ్రంథం 29వ మొదటి వచ్చిన రాయబడుతూ వచ్చింది, ఎన్నిసార్లు గర్తించినా లోబడిన వాడు తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని విడిచిపెట్టి ఇంకెన్ని దినాలను బయట తిరుగుతావు? దేవుడు నీతో వ్యాజ్యమాడాలనుకున్నాడు, నీతో కోపడాలనుకున్నాడు, నీతో కొట్లాడాలనుకున్నాడు, నిన్ను కోపగించుకోవాలనుకున్నాడు. ఆయన కోపానికి, ఆయన కొట్లాడడానికి ఆయన ఎదుట నిలబడగల సమర్థులమైన మనం ఏ రోజు కూడా నిలబడడానికి యోగ్యం కానీ సమర్థులం కాలేం. కానీ బైబిల్ అంటుంది కదా, ఎప్పటికైనా జీవితం మార్చుకుంటే మంచిది. కేవలం దేవుడు మనతో వ్యాజ్యమాడకపోవడానికి కారణం, వ్యాజ్యమాడడానికి ఇష్టపడి కూడా ఆలస్యం చేయడానికి గల మొదటి కారణం ఏంటంటే కేవలం యేసు ప్రభువుని బట్టి. యెషయా గ్రంథం 53వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇంకా అయ్యా నీ వ్యాజ్యమాడవద్దు, వాళ్ళతో వ్యాజ్యమాడవద్దు. నువ్వు వారితో వ్యాజ్యమాడితే వారు తట్టుకోలేరు, వారు బలహీనులు, వారు నిష్ప్రయోజకులు, వారు దేన్ని కూడా తట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండేవారు, వారితో నువ్వు వ్యాజ్యమాడవద్దు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మనుషుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? వారితో నువ్వు వ్యాజ్యమాడవద్దు. వాళ్ళు వ్యాజ్యమాడితే వాళ్ళు ఏ పాటి వారు ప్రభా, నీ ఎదుట నిలబడగలవారా? బైబిల్ రాబడుతూ వచ్చింది, మనుషుని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ పాటి వాడు? ఒక మనుషుడితో వ్యాజ్యమాడటానికి వాడు నిలబడతాడు? అసలు దుమ్ము వంటి వాడు, దూని వంటి వాడు, అంటే గాలి వేస్తే కొట్టుకుపోయేటటువంటి వాడు నీతో వ్యాజ్యమాడగలుగుతాడా? నీ వ్యాజ్యంలో వాడు నిలబడగలుగుతాడా? అట్లాంటి వాడితో నువ్వు వ్యాజ్యమాడొద్దని చెప్పి యేసు ప్రభువు ఒక మనుషుడు దుమ్ము, ధూళి, మశానం వంటి వాడని గుర్తు చేసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడయ్యా, వారు గొర్రెలు లాంటి వాళ్ళు నేను విడిచిపెట్టిన వారే, వారు కాదు, నేను కాదని దూరం వెళ్ళిపోయిన వారే, దయచేసి వారిని క్షమించని చెప్పి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభువు. ఎందుకు తెలుసా? అదిలేవా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మొట్టమొదటి మాట, మనతో దేవుడు ఎందుకు వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడంటే మనం దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి. ఎందుకు? దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా మన జీవితాల్లో మనం పరీక్షించుకుని ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినట్టుదే మనం దేవుని విడిచిపెట్టామో లేదన్నది ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం దేవుని ఎంతవరకు విడిచిపెడుతున్నామో, విడిచిపెట్టిన మన జీవితాల్లో దేవుని విడిచిపెట్టి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి పాల్గొనడానికి సిద్ధపడ్డామన్న యొక్క వేషధారణ మళ్ళా పెట్టుకుని చెయ్యెత్తి ప్రభు వల్ల పాల్గొంటే, పాల్గొన్న క్షణమే దేవుడు మనతో వ్యాజ్యమాడితే మన జీవితం ఏంటి? అసలు రొట్టె తీసుకుని నోట్లో వేసుకున్నప్పుడే దేవుడు మనతో వచ్చి, ఏ అర్హత ఉండి నువ్వు ఆ రొట్టెని తీసుకున్నావు, ఏ యోగ్యత ఉండే రొట్టెలో పాల్గొంటున్నావు, ఏ యోగ్యత ఉండి నా కుమారుడు యొక్క దేవుడు పాల్గొంటున్నామని దేవుడే దిగొచ్చి మనతో మాట్లాడితే మనం ఏం సమాధానం చెప్పగలం? మగవాళ్ళు ఉంటారు తెలుసా, ఏమంటారు? బెబ్బెబ్బే అంటారు. మనకు బెబ్బెబ్బేలు కూడా ఉండవు. ఫెవికాలేసి అతికించినట్టు మన పెద్దలు అట్లా అతుక్కుపోయి ఉంటాయి. దేవుడే వచ్చి మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడగలం? అది కాదులే ప్రభా, ఎట్టు కాదులే ప్రభా అంటే ఊరుకుంటాడు అనుకున్నామేంటి? ముసలమ్మ ముచ్చట్లో సాకులు దేవుని దగ్గర పనిచేయు. ఖచ్చితంగా అంటాడు, చాలా గుడారం నుండి నవ్వింది. నవ్వినప్పుడు ఏమన్నాడు? చాలా నవ్వలేదు అన్నప్పుడు, నేను నవ్వలేదని చెప్పి ముసిముసిగా చెప్పుకుంటూ వస్తుంది. చాలా నువ్వు నవ్వేవి అంతే, ఇక మాట్లాడొద్దు, ఇక నువ్వు నవ్వేవు ఇక అంతవరకే ముగిచ్చేయక రెండో మాట నా దగ్గర ఉండదు. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక మనుషుడిని దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్న మనుషుడు దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడుతున్నాడంటే దేవుణ్ణి మనం విడిచిపెట్టడాన్ని బట్టి. కానీ యేసు ప్రభు విడిచిపెట్టిన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, ఈ రోజైనా ఆ తోటమాలి ఆ చెట్టు కొరకు బతిమలాడినట్టు, ఈ ఒక్క సంవత్సరమైనా దీన్ని ఉంచమని బతిమలాడినట్టు యేసు ప్రభు మన గురించి బతిమలాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ ఒక్క రోజన్న సమయం ఈ వాళ్ళకి, ఈ ఒక్క దినమన్న సమయం ఈ వాళ్ళకి, ఈ రోజున్న మారడానికి సమయమే, ఒక్కరోజు సమయమే. వారితో నువ్వు వ్యాజ్యమాడొద్దు, నీతో వారు తట్టుకోలేరు. ఈ ఒక్కరోజు సమయమే ఈ యొక్క శరీరం ఈ రక్తం దగ్గర వాడు సరి చేసుకుంటారని ఈ రోజు వరకు కూడా మన గురించి యేసు ప్రభు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ సాతాను అంటాడు కదా, వద్దొద్దు, వాళ్ళకి టైం ఇచ్చామంటే టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది, వద్దొద్దు, ఇవ్వద్దు వాళ్ళని శిక్షించని సాతాను ఉద్దేశం. కానీ యేసు ప్రభు, ఇన్ని సంవత్సరాలు వాడు మారారు కదా,
20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాపాలు చేసిన వాక్యం మాట్లాడినప్పుడు మారారు కదా. అన్ని సంవత్సరాలు వేచి ఉన్న దేవుడు ఈ ఒక్కరోజు వేచి ఉండని యేసు ప్రభువు మన గురించి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఆ విజ్ఞాపన వ్యర్థంగా పోనివ్వద్దు. ఎన్నిసార్లు గతించినా లోబడకపోతే హఠాత్తు మరణం ఎలా వచ్చిందో దేవుడు ఈ రోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. లేదా ఆషామాషిగా అలాంటి ఏదో లోకంలో జీవించడానికి యథాస్థితికి వచ్చి ప్రభువులో పాల్గొంటే ఖచ్చితంగా దేవుని తీర్పు మన మీద సంప్రాప్తి అవుతుంది. ఇది మొదటి మాట. రెండవదిగా అసలు మొదటి దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడాలనుకుంటున్నాడు? మర్చిపోయారండి వాక్యం. అయ్యో పాపం, నాకు మధ్య మీద వస్తుంది, మీకు వచ్చేస్తుంది. సరే, మొదటిగా ఎందుకు దేవుడు మనతో వ్యాఖ్య మాడాలనుకుంటున్నాడు? మనం దేవుణ్ణి విడిచిపెట్టిన దాన్ని బట్టి. రెండు, దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడాలనుకుంటున్నాడు? రెండో మాట చూద్దానండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములను నీ చెప్పులను తొడుక్కొనుము. చాలా. కాబట్టి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ మాట ఏంటంటే, మొదటిగా వ్యాజ్య మాట్లాడడానికి గల మొదటి కారణం ఏంటి? ఆయన్ని విడిచిపెట్టడానికి బట్టి ఆయన మనతో వ్యాజ్య మాట్లాడు. రెండు, మనతో ఎందుకు వ్యాజ్య మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట అన్యుల్ని వెంబడించడానికి బట్టి. ఎందుకు? అన్యుల్ని వెంబడించడానికి బట్టి. మనతో దేవుడు ఎందుకు వ్యాజ్య మాట్లాడాలని ఇష్టపడుతున్నాడంటే అన్యుల్ని వెంబడించడానికి బట్టి. మనం అన్యుల్ని ఎక్కువ వెంబడిస్తాం, దేవుని వెంబడించం. దేవుని బిడ్డల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని, లేదంటే దేవునితో ఉండవారిని వెంబడించం. మనం వెంబడించేది ఎవరికంటే అన్యులు. మన స్నేహితులు అందరూ కూడా ఎవరంటారంటే, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో క్రిస్టియన్స్ ఒక 2-3 ఉంటే 98 మంది మొత్తం అన్యులే ఉంటారు. అంటే మన వరకు మనం ఒక గ్రూప్ పెట్టుకుంటే ఎందుకనంటే మనం వెంబడించేది అన్యులనే ఎక్కువ వెంబడిస్తాం. వెంబడించడం అన్నది దేవుని వెంబడించడం ప్రాముఖ్యమైనది. అందుకంటాడు కదా పేతురు యోహాను దగ్గరికి అంటాడు, అయ్యా మీరు ఇప్పటి నుంచి చేపలు పట్టే జాలలుగా ఉంటారు కదా, నేను ఇక మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలి? అసలు ఆయన ఎందుకు ఆయన మన మీద వ్యాఖ్య మాడుతున్నాడంటే అన్యులు వెంబడిస్తున్నాం. కేవలం అన్యులు ఎలాంటి వారు? దేవునికి అయిష్టులు, దేవునికి హేయమైన కార్యాలు చేసేవారు, దేవుడు కోపగించుకునే జీవితాన్ని జీవించేవారు, దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవించేటటువంటి వారు అన్యులు. ఒకప్పుడు అదే జీవితం అంది. అసలు ఒకప్పుడు మన పురాతనమైన జీవితం, ఒకప్పుడు మన పునాది విడిచిపెట్టినటువంటి పునాది ప్రాచీన పురుషుడు ఎలాంటి వాడంటే ఇలాంటి వాడే, అన్యుడే. వేరే విగ్రహాలను ఆశ్రయిస్తూ కానీ, లోకాన్ని ఆశ్రయిస్తూ కానీ, పాపాన్ని ఆశ్రయిస్తూ ఇలా లోకంలో జీవించినటువంటి మనం ఒక దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుని మనం మార్చాడు. మన పట్ల దేవుని ఉద్దేశం మారింది. కానీ ఇప్పుడు ఇంకా దేవుడు మన మీద కోపగించుకోవడానికి వ్యాఖ్య మాడటానికి ఇష్టపడుతున్నాడంటే అర్థం ఏంటి? ఎందుకు దేవుడు మన మీద వ్యాఖ్య మాడటానికి ఇష్టపడుతున్నాడంటే మనం అన్యుల్ని వెంబడించడానికి బట్టి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట. విశ్వాసకు అవిశ్వాసతో పొత్తు అంటే ఏంది? మీరు కొన్ని రోజులు అయితే తెలిసింది, రాజకీయ నాయకులు పొత్తులు పెట్టుకుంటారు. ఒకేసారి గెలవలేరని చెప్పి ఒక 3-4 కలిసి పొత్తులు పెట్టారు. అది కలవటమే పొత్తులు. కలిసి ఏం చేస్తారు? పోటీ చేస్తారు. మనం ఎక్కడ పోటీ చేయొద్దండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పొత్తు అంటే ఏంటంటే కలిసిపోవడం, వాళ్ళతో కలిసి ఉండడం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక విశ్వాసి అవిశ్వాసతో కలవటం ఏంటి? ఒక విశ్వాసి, అసలు ఈ విశ్వాసి ఎలాంటి వాడు? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు, దేవుని బిడ్డగా చేయబడిన వాడు. ఆ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టాడు క్రీస్తు. ఇంత క్రైదనం ఆ విశ్వాసం చేసినప్పుడు ఆ విశ్వాసాన్ని అవిశ్వాసతో కలిసి ఉండటం ఏంటి? అవిశ్వాసతో పొత్తుండటం ఏంటి? ఇక్కడ బైబిల్ అదే హెచ్చరిస్తుంది. అన్యులు వెంబడిస్తున్నారంటే అర్థం ఏంటంటే జీవం గల దేవుడి పైన అటువంటి ఆయన్ని తొలగించుకునే ఆయన కాదని, జీవం గల దేవుని తిరస్కరించి ఒక అన్యుడే దేవుని కంటే గొప్పవాడని దేవుని అన్యుడిని ఆశ్రయించడమే తప్పు. దేవుడు ఎందుకు మనతో వ్యాఖ్య మాడటానికి ఇష్టపడతారంటే మనం అన్యుడిని ఆశ్రయిస్తున్నాం. తాను విగ్రహాలు పడిపోయి చూడండి, మనం అన్యుడితో సావాసం కలిగి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు దినాల్లో మనకు బాగా అర్థమైపోయింది. మనకి ఒక్కొక్క ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఫెస్టివల్లో మనం క్రిస్టియన్ అనుకోండి. నేను నిజంగా అడుగుతా, నిజంగా సమాధానం చెప్పండి. కరెక్ట్గా పాల్గొనకపోతే మీరు మళ్ళీ పాల్గొంటే తీర్పు వస్తుంది. ఎవరైనా సరే
మీ ఇంటికి చందాకు వచ్చినప్పుడు ఇచ్చారా? నిజం చెప్పండి. దేవుడు చూస్తున్నాడు, లీటర్ తలకాయలు నేను చూస్తున్నా. ఇచ్చే ఉంటారు ఖచ్చితంగా కొంతమంది. ఎవరైనా సరే మీ ఇంటికి చందాలకు వస్తే ఇచ్చారా లేదా? ఎవరైనా సరే సరే మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు అట్లా ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఇవ్వలేదు, చెప్పలేదు. మీరు మంచివాడు. ఎందుకంటే సరే ఇవ్వకపోవడం మంచిదే, క్రైస్తవులు చెప్పకపోవడం కొద్దిగా బాధాకరం. సరే, ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి చెప్తున్నా. విషయం ఏంటంటే ఒక స్నేహితుడు అన్యుడైనప్పుడు ఆ వ్యక్తి క్రిస్మస్కు మందిరానికి వస్తాడు. మనం క్రైస్తవులమే, మనకు స్నేహితుడు అన్యుడు క్రిస్మస్కు మన దగ్గరికి వస్తాడు. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, యేసు ప్రభు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు అన్న దినాల వరకే వస్తాడు మందిరానికి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? హ్యాపీ ఫీల్ అయిపోతాం. అబ్బో నేను కూడా ఒకరిని తీసుకొచ్చాను, చూడండి అని సంఘం మొత్తానికి చూపిస్తాం. చూపించని గంట కూడా ఉంటాం, చూపిస్తాం, సంతోషం ఉంటుంది. కానీ ఆ తర్వాత ఉంటుంది, వాడు అడుగుతాడు, అరే క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు నేను మీ చర్చికి వచ్చా కదా, ఇప్పుడు మా పండుగ ముందు మా దగ్గరికి కూడా ఉందా? మనం ఏమంటాం? లేదు లేదు నేను రాలే అంటామా? వీడు వచ్చాడుగా, వాడి దగ్గర నేను కూడా వెళ్ళాలి. అంటే మన జీవితం ఏంటంటే ఒక అన్యుడు పిలిచినప్పుడు అతన్ని వెంబడిస్తాం. ఆడికి వెళ్తాం, అక్కడ పెట్టి పప్పు పలహారమో ఏదో ఒకటి తింటాం, ఏమీ తెలియనట్టుగా చక్కగా ఇంటికాడ కూర్చుంటాం. ఉట్టి కొట్టారా? కొట్టేమంటారు లేదు, ఉట్టి కొట్టారా? అంటే మన జీవితాలు ఏంటంటే మార్పు అన్నది లేదు. ఇదేంటంటే లోకాన్ని అన్యుడిని వెంబడిస్తున్నాం కానీ దేవుని వెంబడించుకున్నాం. ప్రభు అన్నాడు, నువ్వు చేపలు పెడుతున్నావు, ఆ చేపలు మురికి కంపు కొడతాయి. ఆ చేపలు సరిగ్గా చేపల కూర వండుకొని కుదరకపోతే ఆ చేపల కూర కూడా కంపు కొట్టింది, నీ శ్వాసం కొట్టింది, జాగ్రత్త వండుకోండి, లేదంటే దానికి స్ప్రే కూడా కొట్టేసింది. కాబట్టి చేపలు దుర్వాసన కొడతాయి. పేతురు యోహానుతో ప్రభు అన్నాడు, మీరు వచ్చేయండి ఆ దుర్వాసనలో నుండి, ఆ దుర్వాసన మీరు వెంబడించవద్దు, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాగ్రత్తగా చేస్తాను, నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించేవాడు ఎలా వెంబడించాలి? నన్ను వెంబడించేవాడు తను తగ్గించుకుని తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? సిలువను ఎత్తుకుని వెంబడించాలి. సిలువ అంటే అర్థం ఏంటి? చావుతో కూడినటువంటి పరిస్థితి, చనిపోయిన అనుభవంతో వెంబడించాలి. కానీ ఇక్కడ ప్రజలు అన్యుడిని వెంబడిస్తున్నాడు. అన్యుడు అంటే దేవునికి అయిష్టకరమైన వారితో సహవాసం కలిగి ఉంటున్నాడు. అది దేవునికి ఇష్టకరమైనది కాదు. దేవుడు ఒకప్పుడు మనల్ని అన్యులుగా ఉన్నప్పుడే వాటి నుంచి బయట తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాడంటే మనం అన్యుల్ని వెంబడించడానికి. మూడోదిగా దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాడు అంటే మనం ఎవరిని వెంబడిస్తున్నామని పరీక్షించుకోవాలి. మూడోదిగా దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాడు రండి. మూడో మాట ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణమును మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిన్నారు. కాబట్టి మూడోదిగా ప్రభు యొక్క వాక్యం, ఆయన ఎందుకు మనతో వ్యాజ్యమాడాలనుకుంటాడు? 2 విషయాలు. మొదటిది జీవగల దేవుణ్ణి విడిచిపెట్టడం. 2 అన్యుల్ని వెంబడించడం. మూడోదిగా దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడాలనుకుంటున్నాడంటే ఇక్కడ రాయబడిన 3వ మాట అంటాడు కదా, చివరిలో రాయబడిన చదవనక్క మాట, లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారంట. చూడండి, అసలు మొదటి దేవుణ్ణి విడిచిపెట్టారు, అన్యులతో సహవాసం కలిగి ఉన్నారు, తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. ఎన్నిసార్లు మర్చిపోయారు? లెక్కలేనన్ని, అంటే లెక్కించలేనన్ని సార్లు దేవుని మర్చిపోయారు. ఒక్కసారి మర్చిపోవడమే చాలా కష్టము, కానీ లెక్కలేనన్ని సార్లు దేవుని మర్చిపోయారంటే వీళ్ళకి ఏం గుర్తుందేక? దేవుడు గుర్తులేడు. ఎవరు గుర్తున్నాడు? ఇక సొలొమోను గురించి ఎప్పుడో చెప్తూ ఉంటాం. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, రాణిలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మందిని చేసుకున్నాడు. ఎంతమందిని చేసుకుంటే దేవుడు ఎక్కడ గుర్తొస్తాడు? ఎంతమందిని చేసుకుంటే దేవుడు ఎక్కడ గుర్తొచ్చేది? ఏ భార్య ఎక్కడ ఉందో అసలు ఆ భార్యను కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. 1000 మంది పేర్లు అంటే ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు?
ఉండబేలుకి ఏదో ముక్క ఏదో ఒక అంచు తగులుతూనే ఉండింది. ఎంతమందిలో ఇక సొలొమోను యొక్క జీవితం అంతమంది పేర్లు గుర్తుపెట్టుకునేసరికి దేవుణ్ణే మర్చిపోయాడు. అంతమంది భార్యల స్వరాన్ని గుర్తుపెట్టుకోవడానికే కష్టపడుతున్నాడు. ఏం స్వరం ఏంటి, ఎలా మాట్లాడేదాన్ని, ఏ స్వరాలు గుర్తుపెట్టుకునేదానికి టైం అయిపోతుంది. ఇంకా దేవుని ఏమో గుర్తుపెట్టుకుంటాడు. దేవుని గుర్తుపెట్టుకునే సమయం ఎక్కడ ఉంది సొలొమోనుకి? 365 రోజుల్లో 366 రోజుల్లో 366 భార్యలు మాట్లాడుతుంటే ఇంకా దేవుని స్వరం వినే స్థితి ఎక్కడ ఉంది? దేవుని మాట వినే స్థితి ఎక్కడ ఉంది? ఎన్ని దినాలు మర్చిపోయాడు సొలొమోను. ఇక చనిపోయేంత వరకు లెక్కలేనన్ని సార్లు దేవుడు మర్చిపోతూ వస్తున్నారు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కానీ యూదుల గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, తమను తాము తగ్గించుకుని తమ సిలువనెత్తుకోవలసిన ప్రజలు, తమ సిలువను పక్కన పడవేసి తమను తాము తగ్గించుకోకుండా జీవం గల దేవుని నన్ను విడిచిపెట్టి ఎన్నో దినాలు నేను మర్చిపోయిన వారు ఉంటారు. దినాలు కాదు, లెక్కలేనన్ని దినాలు, లెక్కించడానికి కూడా రానన్ని దినాలు నన్ను మర్చిపోయి ఉన్నారు నా ప్రజలు. దేవుణ్ణి మనం మర్చిపోయామంటే ఎంత దారుణమైన స్థితి. బహుశా కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం చదవండి. కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన నీ పాదం కొట్టని నిలయ్యాడు, దీన్ని కాపాడువాడు కొనుకోడు. అంటే చూడండి, మనం కాపాడటానికి దేవుడు మర్చిపోకుండా మనం కాపాడుతున్నప్పుడు, అంటే ప్రతి సమయంలో దేవుడు మనం మర్చిపోవట్లేదు. ప్రతి క్షణం ఎప్పుడు మనం దేవుని దూరంకి వెళ్ళినప్పుడు కానీ, దేవుని కాదన్నప్పుడు కానీ, దేవునికి అవిధేయులుకున్నప్పుడు కానీ, దేవుని కోపం తెప్పించినప్పుడు కానీ, ఎప్పుడూ కూడా దేవుడు మనం మర్చిపోయినప్పుడు మరి మనం ఎందుకు దేవుని మర్చిపోతున్నాం? ఒక్కసారి ఎన్నో దినాలు అవసరంలా, పోయిన ఆదివారం నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మనం దేవుని మర్చిపోయాం? ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనం మర్చిపోయినది ఎక్కువ ఉంటుంది మనం గుర్తుపెట్టుకున్నది కంటే. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం తెలుసా? ఏదో తుమ్మినప్పుడు ఏసయ్యా అంటాం, ఏదో దగ్గు వచ్చినప్పుడు ఏసయ్యా అంటాం, ఏదో ఆవేశం వచ్చినప్పుడు, ఏదో షుగర్ ఎక్కువైనప్పుడు ఏసయ్యా అంటాం, బీపీ ఎక్కువైనప్పుడు ఏసయ్యా అంటాం, ఇంకా అన్నం తినేటప్పుడు అనక తప్పదా అని చెప్పి యేసు ప్రభువా నీ కొందనాలయ్యా ఈ ఆహారం ఇచ్చామంటాం. ఇక ఎక్కడే మనకు దేవుడు గుర్తొచ్చేది? ఈ సమయంలోనే మనకు దేవుడు గుర్తొచ్చేది. ఇంకెప్పుడు దేవుడు గుర్తురాడు. తినేటప్పుడు, పొద్దున్నే లేచినప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, ఈ మధ్యలో ఏదైనా బాధలు వస్తేనే దేవుడు గుర్తొచ్చేది. ఇక మిగతా సమయం అంతా కూడా దేవుడిని అట్లా గాలి వదిలేస్తాం. బెలూన్ కానీ ఒక తాడు కట్టి గాలి అట్ట ఎగరేసినట్టుగా అట్లా వదిలేస్తాం. మనం అవసరమైనప్పుడు దాన్ని లాక్కుంటాము, అవసరం పోయిన తర్వాత ఆడే ఉండి కాసేపు ఎగురుతూ ఉండాలి వదిలేస్తాం. అంటే మన జీవితాలు ఏంటంటే మనకు అవసరమైనప్పుడే దేవుడు గుర్తు తెచ్చుకుంటాం. ప్రతి సమయంలో కూడా సమయం ముందు అసమయం ముందు మనం దేవుని గుర్తుపెట్టుకోం. మనకు అవసరమైనప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడే దేవా ఎక్కడుండవు, ఇంకెక్కడ ఉంటాడు, ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోతాడు. మనం మర్చిపోయినప్పుడు ఆయన మర్చిపోతే ఒక మాట గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడిన ఒక సందర్భం మీకు బయలుపరుస్తా. ఒకనొక సందర్భంలో నేను సేవకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లోబడినప్పుడు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణంలో, ప్రతిరోజు పాటల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు సేవకు సమర్పించుకోమని. వాక్యం ద్వారా ఎవరైనా సేవకులు విశ్వాసం వచ్చి నాతో మాట్లాడుతుంటే ఆ మాటల ద్వారా కూడా దేవుడు నాతో సేవ అని మాట్లాడుతూ వచ్చి సమర్పించుకోమని మాట్లాడుతున్నప్పటికీ నేను లోబడేవాడు కాదు. ఒకనొక సమయంలో హెబ్రోన్ దగ్గర ఉన్నప్పుడు బైక్ తీసుకున్నప్పుడు డివైడర్ ఉంది, అక్కడ చిన్నగా ఇట్లా తిరుగుతూ వస్తుంటే బండి స్కిడ్ అయిపడ్డ. అంటే పెద్ద స్పీడ్ ఏం లేదు, ఊరినట్టు తిప్పుతున్నప్పుడు స్కిడ్ అయిపడ్డ. చిన్న కాలుకి ఏం చేస్తుందంటే కాలుకి చిన్న దెబ్బ తగులుతూ వచ్చింది, బ్లడ్ వచ్చింది. సరే బ్లడ్ వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన అంటే, నేను మందిరానికి వెళ్తున్నప్పుడే ఏంటి ఆలోచన, ఇప్పుడు అన్నీ బెడ్రో పిల్లలు లేస్తుండే అప్పుడు అయ్యి కాదు, అసలు ఎందుకు ఈ దెబ్బ తగిలింది అని ఆలోచిస్తుంటే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడు, నువ్వు నా సేవకు రావటానికి ఇష్టపడకపోకుండా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఎన్నిసార్లు మాట్లాడినా రావట్లేదు. నేను నిన్ను ఒక్క క్షణం మర్చిపోతే ఏమైంది? ఇప్పుడు మర్చిపోవాలి, నీ ప్రాణం కాపాడు. ఇక్కడ నిజంగా బండి స్కిడ్ అయినప్పుడు ఏదైనా వెహికల్ వచ్చేస్తే పరవాసిని జగములు ప్రభా, అంతే కదా. ఒకవేళ ఇంకేదైనా ప్రమాదం జరగడం అంకైపోతే పరలోకము నా దేశమని నా కొరకు పాట పాడుతుంది. కానీ దేవుడు అది జరగకోకుండా కాపాడాను కదా నేను నీకు. ఒక్క క్షణం నిన్ను మర్చిపోతే, నిమిషం కూడా అవసరం,
ఒక క్షణమే నేను నీకు ఆయుష్ ఇచ్చేది కానీ, నీకు ఆరోగ్యం ఇచ్చేది కానీ, నీ ప్రాణాలుగా నేను మర్చిపోతే, నేను కాపాడే విషయంలో మర్చిపోతే నువ్వు ఏమైపోతావు? ఏమైంది? ప్రాణం పాటానికి గంటలు పట్టిద్దా? ఒక సెకండే గుండె ఆగిపోయిందంటే అయిపోయా. ఇంకేమవుతుంది? నాకు అప్పుడు అనిపించింది, నిన్ను ఒక్క నిమిషం నేను మర్చిపోతే నువ్వేమైపోతావు? ఒక సెకండ్ మర్చిపోతే నువ్వేమైపోతావు? నా సేవకు రారా అని నేను పిలిచినప్పుడు లోపడతలేదు, ఒక క్షణం నువ్వు నా దగ్గర నాకు లోపడతలేదు కాబట్టి నేను మర్చిపోతే ఏమైపోతావు? సమాధిలో చేరు. బైబిల్ అంటుంది కదా, దేవుణ్ణి మర్చిపోతే మన జీవితం ఎంతో దారుణం. అసలు దేవుడు మర్చిపోతే ఇంకెంత దారుణం ఉంటుందో. ప్రశ్న ఏంటంటే, దేవుడు మనం మర్చిపోవట్లేదు, కానీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనం దేవుని మర్చిపోతున్నాం. సో మనం దేవుని మర్చిపోయి ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి, దేవా నేను కూడా ప్రభు వల్ల పాల్గొంటానని చేయెత్తితే ప్రయోజనం ఏముంది? ఆ రొట్టె మనతో మాట్లాడింది, ఇంత నీచముగా జీవించి, ఇంత పొరపాటుగా జీవించి, ఇంత పాపముగా జీవించి, ఈ వారం అంతా ఇంత పాపంలో పడిపోయి ఇప్పుడు వచ్చి ప్రభు నీ వల్ల పాల్గొంటానంటే ఇంత నీచమైన జీవితాన్ని జీవించి ఎలా పాల్గొంటావని ఆ రొట్టె ఒక్క మనతో మాట్లాడితే మన జీవితం ఏంటో ఒకసారి పరీక్షించుకోండి. మనం దేవుని మర్చిపోతున్నాం. దేవుని మర్చిన ప్రజలు అనేక మంది ఉంటారు. దేవుని మర్చిపోవడం ద్వారా మనం పాపలు పడిపోయిన వాళ్ళకు ఉంటాము. అందుని బట్టి దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? మనం దేవుడిని మర్చిపోయినందుకు మనతో దేవుడు వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇక నాలుగోదిగా, దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు? 3 విషయాలు చెప్పండి. మొదటిగా, ఎందుకు దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు? జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టడం. 2, ఎందుకు దేవుడు మనతో వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నాడు? అన్నిని వెంబడించు. 3, దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నాడు? లెక్కలేని సార్లు దేవుణ్ణి మర్చిపోవటం ఇష్టపడుతున్నారు. మర్చిపోవటాన్ని బట్టి. సో ఇప్పుడు మన ప్రభువులో పాల్గొంటున్నప్పుడు ఆదివారం అని గుర్తొచ్చి వచ్చామా? ఆదివారం అని మర్చిపోకుండా వచ్చామా? లేదా ప్రభు ఉండాలని గుర్తు తెచ్చుకుని వచ్చాము? లేదా యథాస్థితిగా వారం అంతా మర్చిపోయినట్టు ఈరోజు కూడా మర్చిపోకూడదని ఈరోజు ఆదివారం అని వచ్చామా? ఎలా వచ్చాము? ప్రభు దగ్గర పరీక్షించుకోండి. నాలుగోదిగా, దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి గల 4వ కారణం ఏంటంటే, రండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకు శ్రమకును కారణమగునని చాలా. కాబట్టి ఇక్కడ 4వదిగా మనం దేవుడి యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, దేవుడు ఎందుకు మనతో వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడంటే, 4వ మాట, భయభక్తులు లేని దాన్ని బట్టి. ఎందుకు వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు? భయభక్తులు. ఇక్కడ అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవాను విసర్జించుట, నీకు నా ఎడల భయము భక్తులు లేకుండాటయు. సో ఎందుకు దేవుడు మనతో ఆడటానికి ఇష్టపడుతున్నాడంటే, భయభక్తులు లేకపోవడం. దేవుడు అంటే భయం లేదు మనకి. దేవుని మాటలంటే భయం లేదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఎన్నోసార్లు చెప్తూ వస్తారు. ఇప్పుడు కొద్దిగా మారేదని అనుకుంటాను. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చెప్పేటప్పుడే ఫోన్ చూసుకుంటూ ఉంటారు. నాకు అనిపించింది, ఒకసారి వాక్యం ఆపేసి వెళ్ళిపోతే మంచిది అనిపించింది. చూస్తూ ఉంటాను అందరినీ, ఫోన్ చూసుకునే వాళ్ళందరినీ చూస్తాను అని అనిపించింది. మనం వాక్యం చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి అంత ఇష్టం లేనట్టుగా వింటున్నప్పుడు ఇంకెందుకు వాక్యం చెప్పడం ఆపేస్తే మంచిది అనిపించింది ఒక్కొక్కసారి. కానీ తర్వాత అనిపించింది, ఆ ఒక్కడ కోసం ప్రజలందరినీ ఎందుకు బాధ పెట్టాలి? చాలామంది జీవితంలో ఇది మార్పు తెచ్చుకోరు. మందిరంలో కూర్చుంటా ఉంటామని ఫోన్ నొక్కుంటా కూర్చుంటా, ఏం నొక్కుంటా, ఇంటికాడ నొక్కి, డ్యూటీలోనూ నొక్కి, పనిలో ఉన్నప్పుడు నొక్కి, డ్రైవింగ్లో ఉన్నప్పుడు నొక్కుతూ, మందిరంలో కూడా ఏం నొక్కుతూ కూర్చుంటా? నొక్కి ఆ ఫోన్ లోపలికి వెళ్ళిపోయి ఇరిగిపోయిద్దాం. ఎంతగా దాని మీద మనసు పెడతాం మనం? ఫోన్ మీద పెట్టినంత మనసు వాక్యం మీద ఎందుకు పెట్టలేకపోతున్నాం? వాక్యం దగ్గరికి ఎందుకు పెట్టలేకపోతున్నాం? అసలు ఒక విశ్వాసి దేవుని సేవకుని నోట నుండి ఏ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడని ఆశ కలిగి ఆ రాలుతున్న మాటలు చేతి పట్టుకోవాలి. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటను కూడా ఇట్లా చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే ఇది నాకు కావాలి, ఇది నాకు అవసరమైన మాట, ఇది నాకు కావాల్సిన మాటని గట్టిగా చేతితో పట్టుకోవాలి. మనం చేతితో పట్టుకునే సంగతి తర్వాత మన చేతులు ఎక్కడికి వెళ్ళిపోతాయి. అసలు చెవులే పని చేయనప్పుడు చేతులు ఎట్లా పట్టుకుంటాయి అంటారు కదా, చెవిటోడి దగ్గరికి వచ్చి శంకు ఊదినట్టు. మనం ఈ పని మీద ఉన్నప్పుడు ఆ పని ఏం తెచ్చింది అప్పుడు అడుగుతాం, ఏ పాయింట్ చెప్పాను చెప్పండి బ్రదర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్పుడు దాన్ని పక్కన పెట్టి ఏదేదని ఎత్తుక్కుంటాం.
మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఇలాగా ఉంటామంటే భయభక్తులు లేని జీవితం. ఎన్ని దినాలైతే మనం భయభక్తులు లేకుండా జీవిస్తామో, దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి లేని జీవితాలు ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తూ ఉంటామో అన్ని దినాలు కూడా మనతో దేవుడు వ్యాజ్యమాడటానికి ఇష్టపడతాడు. అన్ని దినాలు కూడా దేవుడు మనతోనే వ్యాజ్యమాడటానికి ఇష్టపడతాడు. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో మనతో దేవుడు వ్యాజ్యమాడు. అసలు భక్తి లేదు, భయము లేదు. దేవుడు అంటే భక్తి లేనప్పుడు, దేవుడు అంటే భయం లేనప్పుడు ఏదో బైబిల్ పెట్టుకుని ఫ్యాషన్గా కాలేజీకి వెళ్ళినట్టు బైబిల్ అంటే సంకరం పెట్టుకుని ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి పాల్పడటం దేనికి? మనలో భక్తి లేనప్పుడు, దేవుడు అంటే భక్తి లేదు, ఆయన పూజించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమను వర్ణించాలి, ఆయన మహిమను గణపరచాలన్న భక్తి లేనప్పుడు, లేదా ఆయన ఆరాధించాలన్న భయభక్తి లేనప్పుడు మనం దేవుడి సన్నిధికి రావడం దేనికి? ప్రభు వల్ల పాల్గొంటాం దేనికి? ఏదో ఆశాభాషకు వస్తున్నాం, అందరితో పాటు వస్తున్నాం, ఫోన్లు చూసుకుంటున్నాం, ఏదో కాలక్షేపం పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇదేనా మన జీవితం? అసలు మందిరానికి వచ్చేదానికి పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడానిక, ఫోన్లు చూసుకోవడానిక, ముచ్చట్లు పెట్టుకోవడానిక? నీకు ఎక్కడ దొరకలేదు, లోకం అంతా ఎక్కడ ఖాళీ దొరకలేక దేవుడి మందిరమే ఖాళీ దొరికింది ముచ్చట్లు చెప్పుకోవడానికి. పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడానికి నీకు ఇల్లు దొరకలేదు, రోడ్ల మీద ఎక్కడా దొరకలేదు, ఖాళీ స్థలాలు ఎక్కడా లేవు, దేవుడి మందిరమే దొరికింది ఖాళీగా ముచ్చట్లు పెట్టుకోవడానికి. మరి అప్పుడు దాకా ఏం చేస్తూ వచ్చేవో అనుకుంటారేమో, మందిరానికి వెళ్ళిన తర్వాత ఈ ముచ్చట్లన్నీ ఇక్కడ చెప్పుకుంటూ రావాలా పక్కన వాళ్ళతో అని చెప్పి అవన్నీ దాచిపెట్టుకుని వచ్చి ఇక్కడ చెప్పుకుంటారేమో. ఏమి భయం లేని జీవితం ఎందుకు? మనం దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేనప్పుడు అసలు దేవుడి రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాం? దేవుడు భయం లేక భక్తి లేని వారితో వ్యాజ్యపడటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, దేవుడు మనతో వ్యాజ్యపడటానికి, మనతో కొట్లాడటానికి, గొడవాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనతో దేవుడు గొడవాడితే, మనతో దేవుడు కొట్లాడితే పట్టుకునే శక్తి మనకు లేదు. మనకే కాదు, ఏ మనుషుడికి కూడా లేదు. మనతో దేవుడు వ్యాజ్యపడటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే భయభక్తులు లేదు కాబట్టి. దేవుడు అంటే భయం లేదు, భయం లేని జీవితాలు జీవిస్తూ వస్తున్నాం. వారమంతా కూడా భయం లేని జీవితాలు జీవిస్తున్నాం. ఏ ఒక్కరోజు భయం లేని జీవితాలు జీవిస్తున్నాం. దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. తిరుగుతున్నాము, తాగుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా ఫ్రెండ్స్తో ఉంటున్నాం, అన్నీ జీవిస్తున్నాం, అంతా తిరిగి వస్తున్నాం. మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి భక్తి అనే వేషాన్ని ధరించుకుని వస్తున్నాం. భక్తి అనే వేషాన్ని ధరించుకుని వస్తున్నాం. అందుకే బైబిల్లో ఉంది, వ్యభిచారులైన వేషాలైనా క్షమిస్తాడేమో కానీ వేషధారుని క్షమాపణ లేదు. భక్తి అనే వేషం, భయం అనే వేషం ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు కనబడింది భయము, భక్తి. ఆ బయటకు వెళ్ళిన తర్వాత అసలు భక్తి ఏమైపోయింది. మనకి ఇప్పుడు కొత్తగా డ్రైనేజ్ కాలువలు కడుతున్నారు, డ్రైనేజీలు కడుతున్నారు నర్సాపూర్లో, మీరు చూసేది లేదు. దాంట్లో కూడా కొట్టుకుపోతుంది భక్తి భయం అంతా కూడా. ఈ గుంటల్లో భక్తి భయము కొట్టుకుపోతుంది. ఎందుకు? నిలబడే స్థితి లేదు మనలో. చెత్త కాగితాన్ని తీసి మనం ఎలా బయట వేస్తున్నామో, ఒక వేస్ట్ వాటర్ తీసి ఎలా బయట పారిపోస్తున్నామో, దేవుని మీద ఉన్న భక్తి భయం కూడా అలాగే బయటపడేస్తున్నాం. దేవుడు అంటే భయం కలిగిన వాడు దేవుడి సన్నిధిలో ఎంత నమ్మకం ఉంటాడు. దేవుడు అంటే భయం కలిగిన వాడు దేవుడి సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి ఉంటాడు. కనీసం పక్కనోడు తుమ్మినా కానీ పట్టించుకోడు. మనమైతేనా పిల్లలు కేవలంగానే అడిదిరిగేస్తాం, ఈయన వల్లే వస్తాం సేవకుని అడిదిరుగుతాం. ఎవరు ఏంటి ఏంది అంటే మనం దేవుడి మాటల మీద భక్తి కాదు, దేవుడి మాటల మీద భయం కాదు. మనం ఎవరి మీద పెట్టుకుంటున్నాం? మనం ఏదో భయభక్తులు కలిగి ఉన్నాము అనుకుంటున్నాము, కానీ దేవుడి మీద భయం భక్తి లేదు. అందుకే ఎప్పుడు చెబుతూ వస్తా, భయం లేని కోడి బజార్లో గుడి పెట్టిన దానికి యజమానుడు అంటే భయం ఉంటేనే కదా. గంప కింద గుడ్డి పెట్టడానికి ఇష్టపడటానికి యజమాని అంటే ఇష్టం లేదు, భయం లేదు. అందుకే వెళ్ళిపోయి బజార్లో గుడి పెట్టొచ్చు, నా గుడ్డి ఎవడో తినేస్తాడు. సరిపోయా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దొరికితే కొడతాడు, ఇంకా దొరికితేనేమో నీ ఎవరు ఎట్లా ఉండాలని చెప్పి దాన్ని కోసేసి కూర వండుకొని చక్కగా తిని పడేస్తాడు. రోజు బయట గుడ్డి పెడుతున్నప్పుడు నాకెందుకు, నువ్వు నేను పెంచడం లేదు కానీ కోసి చక్కగా వండుకు తింటాడు. లెగ్ పీసులు తింటాడు, ఇంకేవే పీసులు తింటాడు, కాల్చుకుని తింటాడు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు? ఎందుకంటే యజమానుడు అంటే భయం లేకుండా ఉంది కాబట్టి అలా చేసుకుంటున్నాడు. మనల్ని కాల్చక మునిపే, మనం కాలిపోక మునిపే, మనం నరకంలోకి వెళ్ళి నిత్య నరకంలో కాలిపోక మునిపే, అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు చచ్చిపోవాలని అక్కడ చావు, నీ దేహం పూర్తిగా కాలిపోవాలన్నా కాలిపోవు, నాకు మరణం రావాలన్నా రాదు. అటు మరణించలేక ఇటుకు బ్రతకలేక నడు మధ్యలో ఉండి నరక యాత్ర అనిపిస్తూ ఉంటావు. భయభక్తులు లేని వారు ఒక దిన అదే జీవితం. అటు కాలిపోలేక, అటు చనిపోలేక, ఇటు బ్రతకలేక నడిమిలో కాలిపోతూ ఆ బాధను భరించలేకుండా ఉంటావు. అప్పుడు అనుకుంటారు, అయ్యా నేను భూమి మీద ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడికి వచ్చేవాడు కాదుగా. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి కలిగి ఉంటే ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా.
అప్పుడు అనుకుంటే ప్రయోజనం ఉంది. అక్కడ కాలిపోయేది ఏంటి తెలుసా? ఇక్కడ కాల్చుకుంటే మన దేహం కాలిపోతుంది, మన దేహం ఇక్కడ కాల్చుకుంటే కాలిపోతుంది. కానీ అక్కడ ఆత్మ కాలదు. ఆత్మ కాలపోకుండా అలాగే బ్రతుకుంటుంది. యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. అక్కడ ఎలా తట్టుకోగలుగుతాం, ఎలా ఓర్చుకోగలుగుతాం? ఇక్కడ చిన్నదానికే తట్టుకోలేనప్పుడు అక్కడ నరకంలో కొన్ని కోట్ల దినాలు, కోట్ల సంవత్సరాలు అలా కాలిపోతూ ఉండాలంటే ఎలా తట్టుకోగలుగుతాం మనం? ఎందుకు దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు, కొట్లాడాలని ఇష్టపడుతున్నాడు అంటే దేవుడు అంటే భయము భక్తి లేని జీవితాలు. భయభక్తి లేని జీవితాలు మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనతో వ్యాజ్యం ఆడుకుంటున్నాడు. దేవుడేం అన్యాసుడు కాడు, దేవుడేం ఓరకనే మన మీద నిద్ర మోపేవాడు కాదు, దేవుడే మనల్ని కావాలని శిక్షించేవాడు కాదు, ఆయనకి ఏదో ఆటగా ఆడుకునేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు. మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలు ఆట చూసారా? సర్లే, చూసినా చూడకపోయినా చెప్తారు, చెప్పాల్సిన బాధ్యత. తోలుబొమ్మల ఆటలు కానీ ఇంకా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. గేమ్స్లో కానీ ఒక మనుషుడు వస్తూ ఉంటే వాడిని అటు ఇటు తప్పిస్తూ ఉంటాడు. వాడిని చంపాలన్నా చంపేస్తాడు, ఆయన కాపాడాలన్నా కాపాడుకుంటాడు. అంటే ఆటలాడుకుంటూ ఉంటాడు. దేవుడు అట్లా మనతో ఆటలాడుకునేవాడు కాడు. మనం దేవునితో ఆటలాడుకుంటున్నాం. మనం దేవునితో ఆటలాడుతున్నాం, ఊరకనే కాదు, చెలగాటలు ఆడుతున్నాం మనం దేవునితో. ఎన్ని దినాలని అలా ఆడుతూ వస్తాం, ఎన్ని దినాలని దేవునితో చెలగాటలు ఆడతాం, ఎన్ని దినాలని దేవునితో ఆటలాడుతూ వస్తాం. ఎప్పటికైనా జీవితాన్ని ముగింపు రాకపోతే దేవుడు మనతో ఆట ఆడుతూ మొదలేస్తే ఎవడు కూడా కాపాడుతానికి సామర్థ్యం లేదు. మనం దేవుడితో ఆట ఆడుతున్నాం. దేవుడు మనతో ఆట ఆడటం మొదలు పెడితే చరిత్ర మరో రకంగా ఉంటుంది. దావీదు యొక్క జీవితం చూసినట్లయితే దావీదుకి దేవుడు శాంపిల్ చూపించాడు. ఆట ఆడతాం ఏంటన్నది, ఆట ఆడతాం ఏంటన్నా శాంపిల్ చూపించాడు. ఏం జరిగింది తెలుసా? ఒకేసారి 1,40,000 మంది దాకా కుడియాడంగా, 1,40,000 మంది ఒక్కసారిగా దేవుని యొక్క ఖడ్గానికి హతులైపోయారు. దేవుడు జస్ట్ ఆట ఆడదామన్న శాంపిల్ ఎలా ఉంటే, నిజంగా దేవుడు ఆట ఆడుతూ మొదలు పెడితే ఆ 1,00,000 మందిలో మనం ఎక్కడ ఉంటాము? ఏ తోక ఏ ముండేలాగా ఉంటాము. మనం ఎక్కడ ఉంటాము? బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే దేవునితో చెలగాటలొద్దు, దేవునితో ఆటలాడొద్దు. దేవుడు మనతో ఆట ఆడుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతున్నాడంటే అర్థం ఏంటంటే భయభక్తులు లేవు కాబట్టి దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు. ఇప్పటికైనా దేవునితో మనం ఆడుతున్న ఆటల్ని ముగిద్దాం. మన పిల్లలు ఎప్పుడైనా చూసారు లేదు? పిల్లలు ఎప్పుడైనా ఏం చేస్తారు తెలుసా? మనల్ని గిచ్చుతారు, మళ్ళీ ఏమంటే బయటికి వెళ్ళి దాక్కుంటారు ఎక్కడొకటి, ఏదో తలుపు చాటును దాక్కుంటారు. ఎక్కడున్నావు అని మనం వెళ్తాం, మళ్ళీ కనపడతాం, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ వచ్చి గిచ్చుతారో కొడతారు. తల్లిదండ్రులతో పిల్లలు ఆటలాడటం అలా ఉంటుంది. కానీ ఈ తండ్రితో ఈ పిల్లలు ఇలా ఆటలాడితే కుదరదు. గిచ్చుళ్ళు కొట్టుళ్ళు ఇవన్నీ ఆయన చూస్తారు, మనం గిచ్చడం కాదు. మనం గిచ్చక మునిపాయలు గిచ్చేస్తాడు, మనం కొట్ట మునిపాయలు కొట్టేస్తాడు. అది ఆయన ఉద్దేశం. భవిష్యత్తు రేగిన వాడు. మనం ఎలాంటి వాడో, మన మనస్తత్వం ఏంటో, మన ఉద్దేశాలు ఏంటో, మనం ఎలాంటి ఆలోచన కలిగి జీవిస్తున్నామో, మన ప్రణాళిక ఏంటో, మనం ఎట్టుంటాం, మన యొక్క స్వార్థం ఏంటో మొత్తం కూడా తెలుసు దేవునికి. మనం కొడదానికి వస్తే ఆయన ముందు కొట్టేస్తాడు. ఎందుకు ఆయన చేత కొట్టించుకోవడం? జీవితం మార్పు కాదు. ఆయన నిత్యము కోపడేవాడు కాడు, పోరాడేవాడు కాడు, క్షమించాలని ఇష్టపడుతున్నాడు. దేవునితో వ్యాజ్యం ఆడొద్దు. భయభక్తులు లేని వారు దేవునితో వ్యాజ్యం ఆడతారు. ఇప్పటికైనా దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి లేనప్పుడు నీతో దేవుడు వ్యాజ్యం ఆడటానికి ఇష్టపడతాడు. నువ్వు వల్ల పాల్గొన్నావు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పటికైనా జీవితం మార్చుకోవడానికి ప్రభు ఒక తరుణం ఇస్తున్నాడు. యేసు ప్రభు అని బట్టి యెషయా 53:12 ప్రకారం చివరిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? ఎప్పటికైనా మనకు ఒక తరుణం రావటం. దేవునితో వ్యాజ్యం ఆడదు. దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతున్నాడంటే మనలో భయభక్తులు లేవనే అర్థం. ఇక 4వదిగా, ఇది ఎన్నో మాట? 4వది. మొదటిగా దేవుడు మనతో వ్యాజ్యం ఆడటానికి కారణం ఏంటి? జీవం గల దేవుని విడిచిపెట్టడం. 2, అన్యుల్ని సావాసం కలిగి ఉంటాం అన్యులతో. 3, లెక్కలేని సార్లు దేవుని మర్చిపోవడం. 4, దేవుడు ఎందుకు మనతో వ్యాజ్యం ఆడాలనుకుంటున్నాడు? భయభక్తులు లేకపోవటాన్ని బట్టి. ఆయన అంటే భయం లేదు, ఆయన అయితే భక్తి లేదు కాబట్టి మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు. ప్రేమల సహోదరుడా, సహోదరి, ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఇది ప్రేమతో హెచ్చరిస్తున్న మాట. ఇది నాకును నీకును వర్తించే మాట. మనం దేవుడు అంటే భయం లేకుండా ఏ పనులు చేసినా, దేవుడు అంటే భక్తి లేకుండా మనం ఎంత జీవించినా దేవుని తీర్పు మనందరికీ వస్తుంది. అది నువ్వైనా నేనైనా, సేవకులైన విశ్వాసులైన ఎవరి మీద అయినా సరే, దేవుడు అంటే భయం లేక భక్తి లేని జీవితాలు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనతో వ్యాజ్యం ఆడతాడు. దాన్ని మనం తప్పుకోలేము.
ఇప్పటికైనా మనం ఎక్కడైతే దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నాం, ఎక్కడైతే భక్తి లేని జీవితం ఉందో దాన్ని మార్చుకున్నాం. లేకపోతే దేవుని తీర్పు, దేవుడు మొత్తం వ్యాజ్యం ఆడతారు కూడా మనం నష్టపోతాం. 5వ చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11 వచ్చిన. ఇర్మియా గ్రంథం 2:11. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనిన అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై. ఇక్కడ రాయబడి ఉన్నమాట 5వదిగా చూసినట్టే ప్రజలు ఏం చేస్తున్నారు అని మనం చూసినట్లయితే 5వ మాట ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11 వచ్చిన ప్రకారం నా ప్రజలు ప్రయోజనం లేని దానికి తమ జీవితంలో ఏం చేసుకుంటున్నారు? మార్చుకుంటున్నారు. మన జీవితాలు ఏంటంటే మార్చుకుంటున్నామట మనమే. మన జీవితాన్ని దేవుడు మార్చాడు, కానీ మరలా మన జీవితాన్ని మనమే మార్చుకుంటున్నాము. ఎందుకు? మన జీవితాన్ని మనం ఇలా ఉండాలని ఇష్టపడతాం. మనల్ని దేవుడు ఎలా సృష్టించాడు అలా అంటే మనకి ఎగ్జాంపుల్ చెబుతుంది. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? ఇలాగే సృష్టించాడు. అంతేనా? కొంతమందికి తెలుపుగా, కొంతమంది నలుపుగా సృష్టించాడు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? మార్చుకుంటున్నాం. నాకు ఈ నలుపొద్దు తెలుపు కావాలి, ఈ తెలుపు ఇంకా ఎక్కువ అవ్వాలని. మళ్ళీ అంటే మనం ఏం చేస్తామంటే మార్చుకుంటాం మన రూపాన్ని. అట్లాగే మనుషుడు తన జీవితాన్ని మార్చుకుంటున్నాడంటే దేవుని వైపు చూడకోకుండా, దేవునిలో తన జీవితాన్ని ఉంచుకోకుండా మార్చి వేసుకున్నాడంటే ఇది నాకు వద్దు. చూడండి, ఒక టీవీ కొంటాం. టీవీ కొన్నప్పుడు కొన్ని సంవత్సరాలు దాన్ని చూసిన తర్వాత ఏం చేస్తాం? పాతది అయిపోయినా బాగుందని గోల్డ్ ఇస్ గోల్డ్ అని పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఎక్స్చేంజ్ ఆఫర్ రావడం ఆలస్యం. ఎప్పుడు ఎదురు చూస్తాం ఎక్స్చేంజ్ ఆఫర్ ఎప్పుడు వచ్చిందని. రావడంతో దాన్ని మార్చేస్తాం, మార్చేసి కొత్తది తెచ్చుకుంటాం, దాన్ని ఉంచుకోం. ఫోన్ కూడా అంతే, ఎక్స్చేంజ్ ఆఫర్. బైక్ కూడా అంతే, ఎక్స్చేంజ్ ఆఫర్. కార్ కూడా అంతే, ఎక్స్చేంజ్ ఆఫర్. ఇక భర్తని భార్యను కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లు పెడితే ఏమైపోయిందో. భర్తను ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే, భార్యను ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే అది ఇంకా దారుణం. చాలామంది అలా ఉండరు కొంతమంది. కానీ బైబిల్ అంటుంది కదా, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదు. నిజంగా చాలామంది భర్తను ఎక్స్చేంజ్ చేస్తున్నారు తెలుసా? చాలామంది భర్తను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు లేదా? చెప్పండి, నిజంగా చెప్పండి. భర్తను ఎక్స్చేంజ్ చేసుకున్న స్త్రీలు ఉండాలా లేదా? చెప్పండి. ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు భర్తను ఎక్స్చేంజ్ చేసే స్త్రీలు. మీరేమో టెన్షన్ పడదు, అక్కడ నేనే చెప్తా ఉన్నాను, మీరు మాట్లాడుకోవద్దు. భర్తను ఎక్స్చేంజ్ చేసుకునే భార్యలు ఎవరో తెలుసా? సంఘం భర్తని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. సంఘం ఎవరంటే స్త్రీయే. మనం ఎవరమే? స్త్రీలు. అంటే మనం సంఘం వధువు. మన భర్తను ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అందుకే యెషయా గ్రంథం ఉంది, నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడని బైబిల్ రాయబడుతుంది. నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరు మనకు భర్త? మనం పుట్టించిన వాడు. ఏ పుట్టుక? ఈ పుట్టుక కాదు, ఇది సహజమే. నూతన సృష్టిగా పుట్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. అంటే నూతనమైన సృష్టిగా, నూతన జన్మని మనకి ఇచ్చిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకు భర్త అయి ఉన్నటువంటి దేవుని విడిచిపెట్టేస్తున్నాం. మనకి భర్తగా ఉన్న దేవుని విడిచిపెట్టేసి ఆ భర్తను విడిచిపెట్టి లోకాన్ని వెంబడిస్తున్నాం మనం. ఇక లోకంలో ఉన్నటువంటి భర్తలందరినీ వెంబడిస్తున్నాం. అంటే లోకంలో ఉన్న దేవుడు దేవతను వెంబడిస్తున్నామని అర్థం. ఇక్కడ నిజమైన భర్త అవసరమైతే ప్రాణం పెట్టేవాడు, అవసరమైతే కాపు కాసేవాడు. అందుకంటాడు కదా, ఎవడనో దాని మీదకి ఏ దీవులు రాకుండా దివారాత్రులు దాన్ని కాపు కాస్తున్నాను అన్నాడు. దివారాత్రులు కాపు కాసే భర్తను విడిచిపెట్టి ఎవడో కాపుగా అయినటువంటి భర్త దగ్గరికి వెళ్ళటం ఏంటి? అంటే మనం ఎవరిని విడిచిపెడుతున్నాం? మన భర్త ఎవరంటే యేసు ప్రభువు. అంటే ఇంతకుముందు కొంతమంది ప్రశ్నించుకుని ఉంటారు, సేవకుడు తిట్ట అంటారని. చాలామంది భార్యలు భర్తని ఎక్స్చేంజ్ చేసుకుంటారని. చాలామంది భార్యలు ఎవరంటే సంఘము. చాలామంది అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది అంటే సంఘం ఏం చేస్తుంది? భర్తను ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నమ్ముతున్నాము, రక్షణ మార్గం పొందుతున్నాము, బాప్తిసం తీసుకుని దేవుని మందిరానికి వస్తాము. ఈ కష్టాలు పోయిన తర్వాత, ఈ బాధలు పోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఎవడో అంటే అర్థం ఏంటి? భర్తని విడిచిపెట్టేస్తున్నాం, భర్తని కాదని, భర్తని మర్చిపోతున్న వరకు ఉన్నాం, భర్తని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అంటే ఇంకెంతకాలం అని ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి? ఎక్స్చేంజ్ ఆఫర్ రోజు ఉండదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది పోయింది. కానీ మన జీవితంలో ప్రతిదినం ఎక్స్చేంజ్ చేసుకోవడమే దేవుణ్ణి.
ఇంకెంతకాలం మరి ఎలా జీవిస్తూ వస్తాం? ఇంకెంతకాలం మరి ఎలా జీవిస్తూ నడుస్తూ వస్తాం? మన జీవితాన్ని మనం మార్చుకుంటాను, మన జీవితాన్ని మనమే మార్చుకుంటాం అంటే దేవుని దగ్గర నుంచి. దేవుడు మార్చడం కాదు. దేవుడు మనం మార్చి ఒకసారిగా కొండ మీద మంచి పునాది వేసి పెట్టేసాడు క్రీస్తు అనే బండ మీద. కానీ ఆ బండ మీద నుంచి మనమే తొలిగిపోయి ఇసుకలో నేను ఇల్లు కట్టుకుంటానే ప్రభా, కాళ్ళకు నీళ్ళు వచ్చి కొట్టుకుంటా వెళ్తా ఉంటే అక్కడ కట్టుకుంటాను. మన జీవితం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి మనమే కాదనుకుని మన ఇష్టానుసారమైన గృహాన్ని మనం నిర్మించుకుంటాం. కానీ బైబిల్ అంటుంది మన జీవితాన్ని మనం మార్చుకున్నందుకు దేవుడు మనతో బ్యాచ్ మాట్లాడికి ఇష్టపడతాడు. మనకు భర్త అయ్యి ఉన్న ప్రభు మనం కాపాడుతున్నాడు. మన భర్త మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని మీ భర్తలు మీ కొరకు ఏం చేస్తారో చెప్పండి. నేను మౌనం అంటారు, ఏం చేయట్లేదు. భర్త ఏం చేస్తాడు భార్య కొరకు? కూలి పని చేస్తాడు. మంచిగా లోపల ఉన్న వాళ్ళకైతే మంచి వస్త్రాలు కొని పెడతారు, పట్టు వస్త్రాలు, మంచి బిర్యానీలు ఇప్పిస్తారు, ఇంకా రకరకాల పూలు అని పబ్బాలని అన్నీ కొనుక్కుని వెళ్తారు. ఇది ఒక సరమైన భర్త. సరే ఇప్పుడు మీ భర్తలు ఎలా ఉంటారో ఆలోచించండి. ఒక భర్త ఏం చేస్తాడంటే భార్య గురించి ప్రేమ కలిగి అన్నిటిని చూసుకుంటాడు. ఆమెకి ఏది కావాలో అది అన్ని సమృద్ధిగా చూసుకుంటాడు. ఆ పొట్టని తిట్టని ఎట్లాంటి వాడైనా సరే భర్త ఏం చేస్తాడు భార్య పట్ల అన్నిటిని చూసుకుంటూ వస్తాడు. అంటే ఒక భర్త ఎలా చూసుకుంటున్నప్పుడు మరి మన భర్త ఎలా చూసుకుంటాడు మనల్ని? ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది, ఇంకా జాగ్రత్తగా. కానీ మన జీవితం ఎట్లా ఉంది తెలుసా? దౌర్భాగ్యం ఏంటంటే మన భర్తని మనం విడిచిపెట్టేస్తున్నాం. భర్త ఎవరు? యేసు ప్రభువు, ఆయన విడిచిపెట్టేస్తున్నాం. నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. భర్త ఎలాంటి వాడు అంటే శిరస్సు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, భర్తే శిరస్సు అయి ఉన్నాడు అంట. అసలు నీ తల లేనప్పుడు నీ ముండెంతో నువ్వేం చేయగలుగుతావు? తల లేనప్పుడు ఇక్కడ వరకు ఈ మేకప్ కిట్ మొత్తం వేసుకుంటావు. దీనికి వేసుకుంటే ఏం ఉపయోగం? అసలు తల లేనప్పుడు మొండెం ఏం ఉపయోగం? చూడండి, పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అబ్బాయి మంచి బట్టలు వేసుకుని ఇట్లా ఇన్షర్ట్ చేసుకు వెళ్ళాడు. అలాగా ఆ కాలుకో చేతికో ఏదో ఒక గాయం అయి ఉండిద్ది, ఏదో ఒక వంకర ఉండిద్ది. అవన్నీ చూడరు. ఫస్ట్ చూసేదండి మన పెళ్లి చూపులు ఏం చేస్తారు? బాగా అనుభవం ఉండటం. ముఖం చూస్తాం. మొదట ముఖం చూసి అబ్బా తెల్లగా ఉందా, ఓకే. నల్లగా ఉందా, ముఖం మనం మార్చేస్తాం, కింద పెట్టుకుంటాం. ఆమెకు మనం తల చుట్టూ చూపిస్తాం. ఎందుకు తెలుసా? నువ్వు నా తల వెంట్రులాగా నల్లగా ఉన్నావమ్మని అటు చూపిస్తాం. ఇక్కడ తల ఉంచేస్తాం. ఆమెకు అర్థం కాదు, ఏంటి తల ఉంచుకుని నేను అంటే ఇష్టం ఉండేమో అనుకుంటాడు. కానీ అసలు వాస్తవం ఏంటంటే నువ్వు నా తల చుట్టూలాగా ఉంటావని అర్థం. ఎందుకంటే తల వెంట్రుకలు మెరిసినోడు తెల్లింటికులోడు పెళ్లి చూపులకి వెళ్ళరుగా. ఎందుకంటే వెళ్తే తల ఉంచారంటే తెల్లగా ఉండవని అర్థం. ఎవరు వెళ్తారు? నల్లటి వెంట్రుకలు. వాళ్ళు వెళ్తారు, చూస్తారు, తల ఉంచుకుంటారు. ఎందుకు? నువ్వు నా తలలాగా ఉండవు అనుకుంటా. సైలెంట్గా ఆ తర్వాత చెప్తాను, మళ్ళీ చెప్తాము, మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటారు. ఫోన్ ఉండదు, ఏమో వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏంటంటే అప్పుడు చెబుతాను, నచ్చలేదు అయ్యా, మాకు కుదరలేదు. ఎందుకు? తల వెంట్రుకలాగా ఉందిగా. మరి తల మీద ఉండే వెంట్రుకలు మార్చుకుంటారేమో. కొంతమంది మార్చుకుంటారు. తెల్ల రంగు వేస్తారు, గోల్డ్ రంగు వేస్తారు, పిచ్చి పిచ్చిగా గోరెంటాకు పెడతారు, ఏమేమో పెడతారు. సరి చేసుకోవద్దులే. ఎందుకంటే చాలామంది అలా ఉంటారు. మన జీవితాలు ఏంటంటే మనం ఇష్టపడంది, మనం ఏదన్నా మనకి ఇష్టం లేదని ఇష్టపడతాం. కానీ దేవుడు అంటాడు కదా, ప్రతి విశ్వాస యొక్క జీవితంలో మనకి ఇష్టమైన వాటిని చేస్తున్నాం, మనకి ఇష్టమైన మార్గాన్ని మనం తొలగిపోతున్నాం. కానీ దేవుడు అంటాడు కదా, అందును బట్టి మీతో వ్యాఖ్య మాడుతున్నాం. ఎందుకంటే నా ప్రజలైన వారి జీవితాన్ని వారు తమకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి నేను వారితో వ్యాఖ్య మాడుతున్నాను. వారు నాకు ఇష్టమైన జీవితాన్ని వారు జీవించట్లా, నాకు కావాల్సిన జీవితాన్ని వారు జీవిస్తున్నా. నాకు ఇష్టకరంగా, నాకు ప్రేమకరంగా నేను ఎలా ఉండాలనుకుంటున్నా ఆ వ్యక్తి అలా ఉండలేదు కాబట్టి, నాకు ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తలేదు కాబట్టి వారితో నేను వ్యాఖ్య మాటాలని ఇష్టపడుతున్నాను. మరి మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించకపోతే మనతో నిజంగా దేవుడు వ్యాఖ్య మాట్లాడాలి. ఇంకెంతకాలం అని మనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిద్దాం, ఇంకెంతకాలం అని మనకు కావాల్సిన జీవితాన్ని మనం జీవిద్దాం. ఇంకెప్పుడు పోతామో తెలియదు. రోగాలు ఎక్కువైపోతున్నాయి, దేహంలో వ్యాధులు ఎక్కువైపోతున్నాయి, ఎన్నెన్ని రోగాలు మనకు వచ్చేసినా మనకు తెలియదు. వీటన్నిటిని పెట్టుకుని ఇంకా మనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడం దానికి ఎప్పుడు పోతామో తెలియదు. లోకంలో సామెత ఉంది, ఊరు పోమంటుంది, కాటి రమ్మంటుంది. ఊరేమో వెళ్ళిపోమంటుంది, ముసలాడు ఏమో చచ్చిపోమంటుంది, ఏమో భార్యలాగా. కాడు ఏమంటుందంటే సమాధి ఏమంటుంది, నువ్వు రా తొందరగా నా దగ్గర అంటుంది. మన జీవితాలు అలాగే ఉంటాయి, వెళ్ళిపోయే స్థితిలో ఉంటాయి. లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయే దినాలు మనకు వస్తున్నాయి. ప్రభు రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు మనలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టుకోకపోతే
ఇక దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టుకుంటాం. ఇక్కడ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలా, అక్కడ దేవుడే విడిచిపెట్టేస్తాడు మనం. కాబట్టి బైబిల్ అంటుంది ఐదవదిగా, మనతో దేవుడు ఎందుకు వ్యాజ్యం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, మనం దేవుణ్ణి ఇక్కడ రాయబడి అన్నమాట, మనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించుకుంటాం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం. అందుకు దేవుడు మనతో వ్యాజ్యం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆరోదిగా దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 35 వచ్చిన. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35 వచ్చిన. నేను ముగించి వేస్తున్నాను. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద తొలగిపోయిందని చెప్పుకొనుచున్నావు. వీళ్ళెవరు? విశ్వాసులు. చదవమ్మా. ఇదిగో పాపం చేయదని చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు బాధ్యం కలిగినది. అది దేవుడు వ్యాజ్యం ఎందుకు ఆడుతున్నాడు చెప్పండి? ఎందుకు దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు? పాపం చేయలేదని చెప్పుకోవడం బట్టి. మనం ఏంటో, అయ్యో నేనే తప్పు చేయలేదయ్యా, ఏ పాపం చేయలేదయ్యా, ఏ తప్పు చేయలే. ఎవరి ఇంటికి విజిటింగ్కి వెళ్ళామనుకో, అయ్యో అసలు నేనే తప్పు చేయను, నా భర్తే అన్నీ చెప్తాడు. నువ్వు లేనప్పుడు ఆయన ఉన్నప్పుడు వెళ్తే అసలు నేనే తప్పు చేయలేదన్న నా భార్య అని అన్ని తిట్టిద్దాం. మనం ఏంటంటే ఏ తప్పు చేయలేదని అనుకుంటాం. తప్పు ఏంటంటే దేవుడు మనతో వ్యాజ్యం ఆడడానికి కారణం ఏంటంటే పాపం. మనం చేసే పాపాన్ని బట్టి, పాపం చేయలేదని చెప్పటాన్ని బట్టి మనతో దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. పాపం చేసినందుకు కాదు, పాపం చేసినందుకు దేవుడు వ్యాజ్యం ఆడలా. అందుకన్నాడు కదా రోమపత్రిక 6:23, పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపవలన మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. అంటే మీ పాపాలను బట్టి మీకు వచ్చేది మరణము, కానీ నేను నిత్య జీవం ఇస్తానని చెప్పి చెబుతున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? మీరు పాపాలు చేసినప్పుడు వాటిని ఒప్పుకుంటే నిత్య జీవం. కానీ ఇక్కడ ఉన్నవాడు ఏమంటారు తెలుసా? మేము పాపం ఎక్కడ చేసాము అంటే దేవుని దగ్గరకు వచ్చి అంటున్నారు వీళ్ళు, మేము పాపం ఎక్కడ చేసాం, మేము పాపం చేయలే. పాపము చేసి కూడా చేయలేదని చెప్పుకున్నందుకు దేవుడు మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు. అందుకే కదా రాయబడుతూ వచ్చిన, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పాపం చేసేవారు యథార్థంగా ఒప్పుకుంటేనే క్షమాపణ ఉంది, నేను క్షమిస్తా. ఎందుకు? అనేక మంది వచ్చారు, వ్యభిచారం చేసిన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినమ్మా, కుమార్తెని పాపం క్షమించమని, విశ్వాసం కలదని వేరే ఇలా చేయొద్దు అని చెప్పాడు. పక్షవాయు కలిగిన వాడుతున్నాడు, కుమారుని పాపం క్షమించమని, విశ్వాసం కలవడమే ఉండమన్నాడు. ఇంకా గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, అనేక మందిని స్వస్థపరచని, పాపాలు క్షమించమని అని చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట పడుతూ వచ్చింది. 7వ వచనం నుంచి కూడా మనం అబద్ధం ఆడచ్చు, మనలో అబద్ధం లేదని చెప్పుకున్నాడు, ఆయన అబద్ధికులుగా చేసిన వారు కాదు. అప్పుడు మన మీదకి ఏమొచ్చింది? దేవుని తీర్పు వచ్చింది. అయితే వాటిని ఒప్పుకుంటే, వాటిని సరి చేసుకుంటే దేవుని తీర్పు మన మీదకి రాకుండా కాపాడబడుతున్నాడు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అసలు దేవుడు మనతో వ్యాజ్యం ఆడటానికి గల ఆరో కారణం ఏంటంటే, మనం పాపం చేసి చేయలేదని చెప్పాడు. మరి ఎవరు చేశారు? మనం పాపం చేసాము, చేయలేదని చెబుతున్నాం. మరి ఎవరు చేసినట్టు? చూడండి, ఒక దొంగతనమే చేశారు అనుకోండి, ఒక హత్య చేశారు అనుకోండి, పోలీసు కుక్కను పిలిచారు అనుకోండి, వాసన చూస్తే ఏదైనా అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి, ఆ ప్రదేశం బట్టి, ఏదో గుడ్డ మొక్క ఏదో ఒకటి దొరికితే దాని వాసన బట్టి దాని ప్రకారం ఏం చేస్తే పరిగెత్తుకుంటే వెళ్తాయి. ఒకవేళ మనమే తప్పు చేసాం, ఏదో పొరపాటు ఏదో ఒకటి చేసాం, దొంగతనం ఏదో ఒకటి చేసాం, మన యొక్క దుస్తుల్లో, మన యొక్క బట్టల్లో ఏదో ఒకటి షర్టు ఏదో ఒకటి చిరిగి అక్కడ మొక్క పడిపోయింది. ఆ మొక్కను కొట్టుకుని ఆ పోలీసు కుక్క మన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకో, మనం ఇంట్లో తలుపు పెట్టేసేసేస్తాం. పోలీసులు వస్తారు, తలుపు కొడతారు. తలుపు కొట్టినప్పుడు ఆ కుక్క మన దగ్గర రాకమునుకు మనల్ని వచ్చి అడిగారు అనుకో, మీలో ఎవరు ఇట్లా దొంగతనం చేశారు, మీరు ఎవరు చేశారు చెప్పండి అంటే మనం ఏమంటాం? మేం చేయలేం. మరి ఎవరు చేశాడు? కుక్కలు ఎందుకు ఊరుకునే వచ్చినాయా? మేం చేయలేదు అంటారు. ఎవరు చేశారు? మరి ఎవరో మేము చేయలేదు అంటారు. అప్పుడు ఆ కుక్క వచ్చింది, ఎవరు చేసాడో వాడి దగ్గరికి వెళ్ళి వాసన చూస్తా, వాడిని పీకుతా ఉండేది చొక్కాని. అప్పుడు వాడు బయటకు వస్తాడు. నిజం చెప్పరా అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేసి, అవునయ్యా నేనే దొంగతనం చేశాను. ఇంకా అర్థం ఏంటి? చేసి కూడా చెప్పుకోలేదు ఎందుకు అంటున్నాడు. తప్పు చేసిన వాడు పోలీస్ స్టేషన్కి నేను తప్పు చేశాను ఒప్పుకుంటే ఇంకా కొట్టడం ఉండదు, ఇక డైరెక్ట్ కోర్టుకు జైలుకు పంపిస్తారు. నేను చేయలేదంటే వాళ్ళ స్టైల్ మనం చూపిస్తారు. అప్పుడేమైంది? అసలు నిజం బయటకు వచ్చింది. ఈ దెబ్బలు తినేదాకా బాధ ఎందుకు? చేసిన తప్పు చేసి వాళ్ళు ఒప్పుకుంటే దెబ్బలు పడవగా
కుంటతుంది దేనికి, గుడ్డు కుంటుకుంటే వెళ్తుంది దేనికి, వాళ్ళ చేత దెబ్బలు తింటుంది దేనికి, మళ్ళీ ఆడ తిట్టుకుంటాం. వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళు ఏమైపోతారు, పక్షవాయువు అని తిట్టుకుంటాం. వాడు నీ దగ్గర నుంచి నిజం రాబెట్టడానికి వాళ్ళు కొడుతున్నారు, తప్పేం కాదు. ఆ నిజం మొదటి ఒప్పుకుంటే ఈ చేతులు కాళ్ళు వాళ్ళకి విరక్కోకుండా ఉంటే మనకి విరక్కోకుండా ఉంటాయి కదా. మన జీవితం ఏంటంటే దెబ్బ తినేదాకా అలా ఉంటాం. దేవుడు కూడా అంతే. మనం తప్పు చేసి కూడా చేయలేదని చెప్పుకుంటున్నాము, మనతో వ్యాజ్యం ఆడతారు. వ్యాజ్యం ఆడినప్పుడు అప్పుడు బయటకు వచ్చేది, అంటే ఆయన స్టైల్ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు బయటకు వచ్చేసేది. ఒక్కసారే వీళ్ళు పోలీసులు కొడితే కనపడతాయి. పోలీసులు కూడా గొప్పోడు, కనబడిన దెబ్బలు కూడా కొడతారంట. మరి ఎట్లా కొడతారో తెలియదు, నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. కనబడిన దెబ్బలు కొడతారంట, మరి దేవుడు ఇంకా దారుణంగా కొడతాడు. కొన్ని వీళ్ళు అలా కొడితే కొద్దిగానే కనపడిద్దేమో, ఆయన కొడితే అసలు కనబడినే కనబడదు. కడుపులో ఏదో గడ్డ పెట్టేస్తాడు. దానికి ఇక మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ అంటాడు, అమ్మ నీ కడుపులో పెద్ద గడ్డ ఒకటి వచ్చింది, ఆపరేషన్ చేయాలంట. దేవా ఎందుకు పెట్టావయ్యా దీన్ని, ఎందుకు పెట్టాడు నీకు తెలీదు, చేసి కూడా చేయలేదని అంటున్నావు కదా, వచ్చేసింది తీర్పు. ఇంకా ఏదో ఒక రోగం వచ్చేసింది లోపల. దేవా ఈ రోగం ఎందుకు వచ్చింది, ఆ రోగం ఎందుకు వచ్చిందని దేవుడిని అడగముడికి మనం సరి చేసుకుంటే అప్పుడు అర్థమైంది. ఎందుకు ఇప్పుడు చెబుతూ వస్తున్నారు కదా, ఎందుకు చేసి కూడా చేయలేదని అబద్ధం ఆడుతున్నాం కాబట్టి. చేస్తున్నాం ఆల్రెడీ. నేను ఎప్పుడు చేశాను పిల్లోడు కానీ మట్టి తింటాను చూసినప్పుడు మనం వెళ్ళారా మట్టి తిన్నామంటే ఆ నోరు దృష్టి నేనే ఆడుతున్నాను అంటాడు. ఐస్ క్రీమ్ తినొద్దు అంటాం, తింటాడు. మన ముందు ఎట్టగా దరిద్రం వాడు దరిద్రం కొద్ది కనబడతాడు. ఐస్ క్రీమ్ తిన్నావు అంటే నేను ఎక్కడ తిన్నా చూసుకో అంటాడు. మనం కూడా అట్టగా తుడి చేసుకుంటాం, నేను ఎక్కడ చేశాను నువ్వు ఎక్కడ చేసావో ఆయన చూపిస్తున్నాడు. నీ పిల్లలు ఐస్ క్రీమ్ తింటే తినలేదని అబద్ధమైన లోపలికి వెళ్ళిపోయిందని చూపించలేమేమో, కానీ ఆయన చూపించగలడు. అందుకే అంటున్నాడు కదా, నేను మీతో వ్యాజ్యమాడటానికి కారణం, మీతో మీ పిల్లలతో ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడుతున్నానంటే ఎందుకు మీరు పాపం చేసి చేయలేదని చెప్తున్నారు. మీరు పాపం చేసిన నేను చేసేలా ఒప్పుకుంటే శిక్ష ఉండదు, క్షమాపణ ఉంది. కానీ చేసి కూడా నేను చేయలేదని చెప్తున్నారే, అందుకొరకు నేను మీతో వ్యాజ్యం ఆడుతున్నా. ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనం చేసి చేయలేదని చెప్తున్నామా, చేసిన వాటిని ఒప్పుకుంటున్నాం. ఒప్పుకుంటే క్షమాపణ, ఒప్పుకోకపోతే దేవునికి. మరొక మాట చూద్దామండి, 7వదిగా దేవుడు ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాడంటే, 6వదిగా మనం పాపం చేసి కూడా చేయలేదన్నందుకు మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు. చేసిన పాపం ఒప్పుకుంటే క్షమాపణ. 7వదిగా దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాడంటే 7వ మాట చూద్దామండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశమును పాడు చేసెను. చాలా 14 కూడా చదవండి. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా అంటే ప్రశ్న ఉంది అక్కడ. ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడెలా దోపుడు సొమ్మాయను. దేవుడు ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాడంటే 7వ మాట వింతైన మాట. ఎందుకు దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటి? దోపుడు సొమ్ము అంటే దొరికిపోయిందా. ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడో పక్కన పడేసి పక్కన నుండి వాటిని ఏం చేస్తున్నాడు, తెచ్చుకున్నాడు, దోచుకుని వస్తున్నాడు. దోపుడు సొమ్ము అంటే దోచుకోవటం అని అర్థం, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి లాగేసుకోవటం అని అర్థం. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవితం ఏంటంటే దోపుడు సొమ్ముగా అయిపోతున్నారు, దోచివేయబడుతున్నారు. అంటే అర్థం ఏంటి, వారిని లాగేసుకుంటున్నారంటే. ఎవరు? అన్నిలు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, లాగేసుకుంటున్నారు వారిని. అసలు ఈ వ్యక్తిని ఎందుకు లాక్కుంటున్నారు? నాకు అర్థం చేసుకోండి. మన తెలుగులో చెబుతున్నాం, అయస్కాంతం అంటారు. అయస్కాంతం దగ్గర ఇక్కడ అయస్కాంతం పెట్టి ఇక్కడ ఏదైనా పిన్ కానీ ఐరన్ పెట్టామనుకో, ప్లాస్టిక్ది కాదు, ఐరన్ పెడితే ఏమైంది, మనం వదలటంతోనే అది దానికి అతుక్కునేది, వదలటంతోనే ఎమ్మటేలా అతుక్కుపోయింది. ఇక్కడ ప్రజలు అలా అన్యులకు దోపుడు సొమ్మైపోతున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దోచుకుంటున్నారు, డబ్బుగా దోచుకుంటుంది, ప్రజలనే దోచేసుకుంటున్నారు. ప్రజలు లోపటే, మనుషుడు లోపటే తను దోచేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దీని మాట ఆత్మీయంగా చూస్తే ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు దోచేసుకుంటున్నాడు. ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని సాతానుడు దోచేసుకుంటున్నాడు. దోచేసుకోవడం అంటే అక్రమంగా లాగేసుకుంటున్నాడు.
ఇది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని పోరాడి యుద్ధం చేసి అక్రమంగా లాగేసుకుంటున్నాడు. ఇది నాకు అవసరం, నాకు కావాల్సింది, ఇది మీకు కాదు, నీకు ఉండాల్సింది కాదు, ఇది నాకు కావాలని లాగేసుకుంటున్నాడు. ఏం లాక్కుంటున్నాడు? విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని లాక్కుంటున్నాడు. ఒక విశ్వాసం జీవిస్తున్న ఆత్మీయ జీవితం, ఆత్మానుసారంగా నడుస్తున్న, ఆత్మానుసారంగా జీవిస్తున్న ఆత్మీయ జీవితాన్ని, ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని సాతానుడు లాగివేసుకుంటున్నాడు. ప్రతి విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని సాతాను లాగివేసుకుంటున్నాడు, ఉంచట్లా తనలో. ఎందుకు? ఒక విశ్వాస ఆత్మీయంగా ఫలించాలని దేవుని ఉద్దేశం, మంచి ఫలాలు ఫలించాలని దేవుని ఉద్దేశం. అందుకే ఫలభరితమైన దేశంలోకి మానవుడు పంపిస్తున్నాడు. కానీ సాతానుడు దోచుకుంటుంది ఏంటో తెలుసా? దేవుడు మనతో ఎందుకు వ్యాజ్యమాడాలని ఇష్టపడతాడు తెలుసా? మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని సాతానుడు దోచి వేసుకోవడానికి తరుణం మనం ఇచ్చాం, సమయం మనం ఇచ్చాం. కాబట్టి మనతో వ్యాజ్యమాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు దేవుడు మనతో వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతున్నాడు? మన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు దొంగిలించుకోవడానికి, దోచేసుకోవడానికి, లాగివేసుకోవడానికి. ఏం లాగేసుకుంటున్నాడు? ఏం లాగేసుకుంటున్నాడు సాతానుడు? మన ఇంటినా, మన దగ్గర ఉన్న డబ్బునా, మన దగ్గర ఉన్న ఆస్తునా, లేదా మన దగ్గర ఉన్న బట్టలునా, మన దగ్గర ఉన్న ఫోన్లా, బైక్లా, కార్లా ఏం లాక్కుంటున్నాడు సాతానుడు? ఏం లాక్కున్నాడు? మన ఆత్మీయ జీవితాన్ని లాగేసుకున్నాడట. వాడికి కార్లు అవసరంలా, వాడికి బైక్ అవసరంలా, వాడికి ఫోన్ అవసరంలా, వాడికి ఆస్తి అవసరంలా, ఐశ్వర్యం అవసరంలా, డబ్బు అవసరంలా. వాడికి కావాల్సింది ఏంటంటే ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం వాడికి కావాలి. ఏం కావాలి? ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం. దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. చేపలు పట్టుకోవడానికి మనం గాలం ఎలాగేస్తామో, గాలానికి ఒక ఎర్రని ఎలాగైతే పెడతామో, అలాగే సాతానుడు కూడా మనం లాక్కోవడానికి, మనం తినివేయడానికి సాతానుడు కూడా ఏదో ఒకటి ఎరేసి మన ఆత్మీయ జీవితాన్ని ఎట్లా లాక్కుంటాడు. డబ్బాసు, నేత్రాసు, ఇంకేదన్నా కోరికలు, ఆస్తులు, ఐశ్వర్యము చాలాసార్లు ఉంటాయి. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వచ్చా తెలంగాణ దాంట్లోకి వెళ్ళిపోతాం. అట్లాగే మనం పెడతాం. ఎవరో వచ్చారు, ఆయన నువ్వు 1000 రూపాయలు కడితే 10,000 ఇస్తానన్నాడు అనుకోండి. ఒక సంవత్సరాలు 10,000 అవుతాయి అనుకో. సంవత్సరంలో అసలు ఉంటాడో పోతాడు అదే ఆలోచించు. ఆ 1000 రూపాయలు మొదలు తెచ్చి పెట్టేస్తాను. చెవులకున్న దుద్దులు, మెడలో ఉన్న గొలుసులు, ఇంకా బంగారు కమ్మిలు అన్నీ కూడా, ఇంకా అవసరమైతే భర్తతో గొడవాడి 1000కి 10 అవుతున్నాయిగా, అయ్యా మొత్తం బంగారం వెళ్ళి బంగారం మనం తీసుకెళ్ళిపోయి ఏం చేద్దాం, బ్యాంకులో తాగడ పెట్టేసి ఓ 10,000 తెచ్చిస్తే 1,00,000 రూపాయలు వస్తాయ్యా. దురాశ దుఃఖాలేసేటాడు. దురాశ దుఃఖాలేసేటు. దురాశ పోవడం ద్వారా దుఃఖమే ఉంటుంది కానీ సంతోషం ఉండదు. మన ఆశలు ఎలా ఉంటుందంటే ఒకసారి రావాలని మొత్తం కూడా వచ్చి పడాలి. మనం అలా ఆశిస్తాము. వాడు ఏం చేస్తాడు? మన చేత 1000 రూపాయలు కట్టించుకుని బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. 1000 రూపాయలు పోయా, మన ఆశలు పోయా, మనకు దుఃఖం వచ్చా. అంటే మన జీవితం అలా ఉంటుంది. దురాశ పోతే అలా ఉంటుంది. బైబిల్ అంటుంది కదా, ఒక విశ్వాస యొక్క జీవితం బట్టి ఆ విశ్వాసం ఉన్న ఆత్మీయ జీవితాన్ని సాతానుడు లాగేసుకోవటం ద్వారా ఏదో ఒకటి ఆశ చూపిస్తాడు, ఏదో ఒకటి చూపిస్తాడు. దాన్ని బట్టి మనం వెంబడించడం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు గాలం వేసి లాక్కుంటాడు. సాతానుడు తెలిసి మనకి ఏ గాలం వేస్తే మనం పడతామని. చేప వలేసే వాళ్ళకి తెలుసు ఎక్కడ వలయ్యాలో, చేపలు పట్టే వాళ్ళకి తెలుసు ఎక్కడ గాలం వేస్తే చేప పడుతుందో, చేపలు పట్టే వాళ్ళకి తెలుసు ఎక్కడ చేప పడుతుందో గాలం వేస్తాని. ఇక్కడ చాలామంది ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు, అన్నంలో పడతారుగా తెలుసు. చేపలు పడని కాడికి వెళ్ళి కూర్చొని చూస్తున్నావా? చేప ఎక్కడ పడితే అక్కడ గాలం వేస్తాం మనం. సాతానుడు అంటే ఏ విశ్వాసి గాలానికి పడతాడో వాడి దగ్గరే ఉంటాడు. ఏ విశ్వాసి అయితే గాలానికి పడడో వాడి దగ్గర ఉన్నాడు. ఎందుకు? వాడి దగ్గర ఉండి టైం వేస్ట్ చేసుకోవడం దేనికి? ఓసారి గుర్తొచ్చింది ఆల్రెడీ. యోబు దగ్గర ఉన్నాడు, యోబు దగ్గర వేచి ఉన్నాడు. కానీ యోబు దగ్గర ఏం చేయలేక నిస్సాయిస్తుందో తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే అనుకుంటాడు యోబు లాంటి విశ్వాసం ఎక్కడుండో వాడి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళిన టైం వేస్ట్ చేసుకునే కంటే నా గాలానికి పడే చేపల దగ్గరికి వెళ్తే నేను మంచిదని, గాలానికి ఏ చేప పడుతుందో తెలుసు, దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆత్మ దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తాడు. ఆహా, వీళ్ళకి డబ్బాష పెడితే పడిపోతారు, ఇక వీళ్ళకి ధనాపేక్ష పెడితే పడిపోతారు, వీళ్ళకి మంచి ఇల్లు ఇస్తానని చెప్తే చాలు పడిపోతారు, వీళ్ళకి మంచి కాంపౌండ్ వాళ్ళు ఇస్తానంటే చాలు పడిపోతారు. ఒక్కొక్కటికి చూపిస్తారు, మంచి ఫోన్ ఇస్తా, మంచి బిల్డింగ్ ఇస్తా, మంచిగా నీకు అన్ని ఇస్తారని చూపిస్తాడు. ఇక చూపిస్తే చాలు మనం. వీటన్నిటికంటే మనకు ఇంకో రోగం ఉంటుంది, గవర్నమెంట్ జాబ్. ఈ గవర్నమెంట్ జాబ్ నీకు ఇస్తానంటే చాలు, అబ్బా కొన్ని రోజులు మందిరమైనా మానేస్తాం. అవసరమైతే వాడితో ఇస్తానన్నా వాడితే ఏదైనా తిరిగితే పెట్టగలుగుతాట. ఎందుకంటే ఇక్కడ లైఫ్ లేదు, అక్కడ ఉన్న లైఫ్. చచ్చిపోయినా కానీ తర్వాత భార్య కన్నా డబ్బులు వస్తూ ఉంటాయి, అది లైఫ్. ఇక్కడ చనిపోతే ఎవరెత్తారు? దేవుళ్ళు చనిపోతే భార్యకి ఎవరిచ్చే ఏం లేవు కదా, ఫంక్షన్ ఏం లేదు కదా, అక్కడ ఎత్తారు. అందుకని దాని మీద ఎక్కువ మనసు పెడతాం. సాతానుడు కూడా తెలుసు వీడికి ఎట్లా ఆశ చూపిస్తాడు, వస్తాడనే లాగిస్తూ ఉంటాడు.
ఇంకెంతకాలం అని మన ఆత్మీయ జీవితంలో దోచుకునే స్థితిలో మనం కాపాడుకుంటూ వస్తాం. ఇంకెంతకాలం అని మన ఆత్మీయ జీవితాన్ని దోపుడు సొమ్ముగా చేస్తున్నాం. ఎవడో వచ్చి దోచుకెళ్ళడానికి మనం దోచుకెళ్తానంటే అర్థం ఏంటి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి ఒకడు దొంగగా వచ్చి దొంగతనం చేసేస్తానంటే అర్థం ఏంటి? ఒకటి, మన ఇంటి తలుపులు సరిగ్గా లేవు. 2, మనం మేలుకొని లేవు. 3, మన ఇంట్లో బీరువాలు సరైన తాళాలు వేయలేదు. ఇప్పుడు ఆలోచించవాకండి, ఇంటిగా తాళాలు వేసారు లేదని ఆలోచించవాకండి, అవి బాగానే ఉంటాయి. ఇక 4వదిగా మనం అశ్రద్ధ కలిగి ఉన్నాం. సో ఇలాంటి జీవితం కలిగి ఉన్నాం కాబట్టి దొంగ వచ్చి దోసుకుని వెళ్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు దొంగ? ఊరినే వస్తున్నాడా? నేను పట్టుబడాలని వస్తున్నాడా? నన్ను అందరూ పట్టాలని వస్తున్నాడా? నన్ను అందరూ పట్టుకుని చితకబాదాలని వస్తున్నాడా? ఎందుకు వస్తున్నాడు? దొంగతనం చేసుకెళ్ళడానికి వస్తున్నాడు. సో దొంగ వచ్చినప్పుడు, అందరూ పడుకున్నప్పుడు, నిస్సాయిస్తులు ఉన్నప్పుడు, తాళాలను ఓపెన్ చేసి ఉన్నప్పుడు వచ్చి దొంగతనం చేసుకెళ్తాడు. ఎందుకంటే వాడిని ఎవడో పట్టుకోకూడదండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సాతాను కూడా మన ఆత్మీయ జీవితాన్ని దొంగతనం చేయడానికి వస్తున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు. మనం చూడండి, ఆదివారం నిద్రపోతాం, దొంగ వచ్చి దొంగతనం చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అయ్యా నా ఇల్లంతా దొంగతనం చేయబడింది. పోయింది 1 గ్రాము బంగారం అయితే 10 గ్రాములు బంగారం పోయిందయ్యా. 100 రూపాయలు పోతే చెబుతాం, 1000 రూపాయలు పోయాయ్యా నా ఈ డబ్బులు అని ఎన్నెన్ని చెబుతామో వెళ్ళి ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబుతాం. వాళ్ళు కూడా నిజంగా నమ్మి రాసేసుకుంటారు. తర్వాత దొంగ దొరికినప్పుడు వాడు అంటాడు, వీళ్ళన్నీ అబద్ధాలు ఆడుతున్నాడు, నేను తీసింది 1 గ్రామే. ఏమమ్మంటే అది ఒకటే నడుకుంటా అయ్యా, నేను సరిగ్గా చూడలేదు ఎన్ని పెట్టాను. అప్పుడు చెబుతాం. అసలు విషయం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఒక దొంగ వచ్చి మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి దోచుకునేస్తున్నాడంటే మనం అశ్రద్ధ ఉంటామని అర్థం. మనం జాగ్రత్త పడతలేదు, అశ్రద్ధ కలిగిన జీవితం. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకుండా అశ్రద్ధగా ఉంటామని అర్థం. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని సాతానుడు దోచుకుంటున్నాడంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి అశ్రద్ధగా ఉంటాడని అర్థం. ఆ వ్యక్తి క్రీస్తులో బలవంతుడిగా, క్రీస్తుని బట్టి బలం కలిగి లేడు. తనలో అశ్రద్ధ జీవితం వచ్చింది కాబట్టి తన జీవితం ఏమైపోతుందంటే దోచుకొని పోతుంది. ప్రభు మందిరంకి వస్తున్నావు, గతించిన దినాలు ఆదివారం వచ్చావు, మరలా ఆదివారం సజీవులకు వచ్చావు. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు ఎంత దోచుకుంటూ వచ్చాడు. ఒక్కసారి పరీక్షించుకోండి, మన ఆత్మీయ జీవితం ఎంతవరకు దోచివేయబడుతూ వచ్చింది. దోచివేయబడిన స్థితిలో వచ్చి, ప్రభా నేను కూడా బలలో పాల్గొంటానంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? దోచివేయబడింది. సాతానుడు దోచుకున్నాడు మన ఆత్మీయ జీవితాన్ని. ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, మనం అంతా ఖాళీగా ఉన్నాం అంతే. ప్రభు మనల్ని కానీ పట్టుకునే ఆత్మీయ జీవితం మట్టికి తోకంలో వేసి పక్కన పెడితే 1 గ్రాము కూడా మనం దోగం. అసలు 1 గ్రాము అని ఉంటేనే మనలో బంగారం కాదు ఆత్మీయ జీవితం. కొట్టుబడి వాళ్ళు ఆల్రెడీ ఒక ఆత్మీయ జీవితం కొద్దిగా ఉందంటే చాలు, ఆడేదో గెరేస్తున్నాడే లాక్కుంటాడు. ఇంకేంటుంది మన దగ్గర? విశ్వాసులు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు పరలోక రాజ్యం ఇస్తే దాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం? అందుకంటాడు కదా, ఒకడికి 1 ఇచ్చాడు, మరొకటి 2 ఇచ్చాడు, మరొకడికి 5 ఇచ్చాడు అనుకోండి. మన భాషలో మనకు గుర్తుండదు కాబట్టి మధ్య వరకు ఎన్నో కొన్ని గుర్తుండే. 1 ఇచ్చిన 2 ఇచ్చిన వాడు 4 చేసి ఉండొచ్చు, 5 ఇచ్చిన వాడు 10 చేసి ఉన్నాడు. కానీ 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? వాడు ఎంత మంచివాడు, చక్కగా దాచిపెట్టాడంట భూమిలో. వచ్చినప్పుడు తీసి ఇచ్చాడు. అంటాడు, చెడ్డ దాసుడా, దాన్ని నువ్వు అమ్మేసినా ఎవరి దగ్గర తాకట్టు పెట్టినా నేను విడిపించేవాడిని. నేను ఎట్లా మూరుకున్నా నువ్వు అనుకున్నావురా, నీ జీవితం నరకానికి పంపించేస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటే సాతాను లాక్కోవాలని ప్రయత్నించిన తాడాట ఇప్పుడు నన్ను ఆడారా మీరు? తాడు ఆట అంటే ఇక్కడ ఏమంటారు తెలియదు. తాడు ఆట అంటే ఒక తాడు కొట్టుకుంటారు, చిన్నపిల్లలు బాగా ఆడతారు. ఒక తాడుకి సగం మంది ఇటుకుంటారు, సగం మంది ఇటు నుంచి ఉంటారు. ఇటు 5గురు ఇటు 5గురు నుంచి ఆ తాడుని ఏం చేస్తారు, లాక్కుంటూ ఉంటారు. ఒకళ్ళు లాక్కుంటూ ఉంటారు. ఎందుకు? ఎటువైపు తాడు వస్తే అటువైపు. మనకు అర్థం కాని స్థితి ఏంటంటే ఇద్దరు కింద పడతారు. అది ఎవరికి అర్థం కాదు. అటు నుంచి వచ్చినోడు కింద పడతారు, ఇటు లాగినోడు కింద పడతారు. కానీ ఆ తాడు కోసం ఒకళ్ళు లాక్కుంటారు, అటు 5గురు ఇటు 5గురు. సాతాను కూడా మనం లాగుతూ ఉంటాడు, రా నా వైపు అని. ఏదో ఒక క్రియలు, ఏదో ఒక శోధనలో, ఏదో ఒక దాని ద్వారా లాగుతూ ఉంటాడు. మనం ఏం చేయలేదు సార్, మన పక్షాన ఉండేవాడు బలవంతుడు. దావీదంటాడు, యెహోవా నా బలమా, నా కోట. నా పక్షాన ఉండేవాడు నాకు బలవంతుడు, నా కోట. దేవుడిని ఎవరైనా కదిలించగలడా? సో దేవుడిని కదిలించడం ఎవరితనం వల్ల అవుతుందా? దేవుడు మనలో నివసిస్తే అప్పుడు మనం కదిలించడం ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. మన ఆత్మీయ జీవితం లాగడం సాతాను వల్ల కాదు. ఇప్పుడు లాగుతున్నాడంటే అర్థం ఏంటి? మన ఆత్మీయ జీవితంతో దోచుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే
బలం కలిగిన దేవుడు మనలో నివసిస్తలేదని అర్థం. ఏదో మన దేహాలు మొటికే దేవుడి మందిరానికి వచ్చినాయి, మన ఆత్మలో బలం కలిగిన దేవునితో సహవాసం లేదు కాబట్టి ఇలా అవుతూ వచ్చింది. అందుకే ఒక మాట చెప్తున్నాడు, 7 విషయాలు చెప్పడుతూ వచ్చింది. దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడుతున్నాడు? మొదటిగా జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టడం. 2, ఎందుకు దేవుడు మనతో వ్యాఖ్య మాడుతున్నాడు? అన్యులతో సహవాసం కలిగి ఉంటాం. 3, దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడుతున్నాడు? లెక్కలేని మార్లు దేవుని మర్చిపోవటం. 4, దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడుతున్నాడు? భయభక్తులు లేనిది అన్నాడు, భయము భక్తి లేనిది అన్నాడు. 5, దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడుతున్నాడు? చెప్పండి. ప్రయోజనం అంటే జీవితాన్ని మార్చుకున్నాం కాబట్టి మనతో వ్యాఖ్య మాడుతున్నాడు. 6, దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడుతున్నాడు? పాపం చేసి కూడా చేయలేదని చెప్తున్నందుకు మనతో వ్యాఖ్య మాడుతున్నాడు. 7, దేవుడు మనతో ఎందుకు వ్యాఖ్య మాడుతున్నాడు? ఆత్మీయ జీవితం దోచుకొనబడుతుంది కాబట్టి, సాతాను దోచుకున్నాడు కాబట్టి, మనం కాపాడుకోలేదు కాబట్టి, మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకోనందుకు మనతో వ్యాఖ్యమాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేదని ఇచ్చాడు, కానీ దాన్ని కాపాడుకోనందుకు మనతో వ్యాఖ్యమాడుతున్నాడు. అయితే ఈ విషయాలకు మాట్లాడాడు, 7 విషయాల గురించి ఒక మాట అంటాడు. 2 మాటలు చదివి నేను ప్రార్థనకు ఉన్నాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చింది. ఇక్కడ ఒక మాట అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్ల వంటి దానిగా నేను ఎవరిని? ఒక విశ్వాసం శ్రేష్టకరమైన ద్రాక్షవల్లిగా నాటే నేను మిమ్మల్ని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నేను నాటి తిని నాకు ఛాతిహీనపు ద్రాక్షవల్లి వలే నీవెట్లా భ్రష్ట సంతానం అయితే. ఇక్కడ ఏమంటాడంటే వ్యాజ్యం మాడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాడో అర్థమైంది ఇప్పుడు మనకి. అసలు వ్యాజ్యం ఆడే దేవుడు మనతో ఏమంటాడంటే, నేను నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటి తిని, కానీ నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి మట్టిగా చెట్టుగాను అయితివి. నేను నిన్ను నాటిన స్థితి వేరు, నేను నీకు ఇచ్చిన పునాదులు వేరు, నేను నీకు వేసిన పునాదులు గొప్పవి. కానీ ఇప్పుడు నువ్వు ఫలించే జీవితం నీ జీవితం మంచిది కాదు. జాతిహీన అంటే ఒకసారి మనం అంటాం, ఎలా అంటే కులాల గురించి కూడా కొన్ని వస్తాయి. ఎలా మన కుటుంబంలో ఎలా ఎట్లాంటి గుట్టేవారు అంటాం ఒకసారి. మన ఇంట్లో ఎట్లాంటి వాడు గుట్టేవేంద్ర అంటాం, కుటుంబంలో ఎట్లాంటి వాడు గుట్టేవేంద్ర. కొంతమంది పెద్ద కుల పెద్దలు అంటారు, అయ్యా మన కులంలో నువ్వెట్ట గుట్టేవరా అంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? దానికి హీనులుగా, దానికి హేలుగా చూపిస్తున్నారని అర్థం. ప్రభంటాడు, నేను నిన్ను ద్రాక్ష చెట్టుగా నాటి తిని, నువ్వు ఎలా ద్రాక్ష చెట్టుగా నాటినా కానీ హీన స్థితిలో పుట్టావు. ఎందుకు ఇలా అవుతున్నావు? భ్రష్టులుగా ఎందుకు చేయబడుతున్నావు? ఇంకక్కడ రాబడుతున్నాడు, భ్రష్ట సంతానం అయితేవే, నేను మంచి సంతానంగా నిన్ను నాటుతునే, నా పిల్లలు నా ప్రజలుగా నిన్ను నాటుతుని, భ్రష్ట సంతానం ఎందుకు అయ్యావు? ఇంకేమంటారు తెలుసా? రండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 27 వచ్చిన ఒక మాట. ఇర్మియా గ్రంథం 2:27, వారు నా తట్టు, ఇది జాగ్రత్తగా అన్నట్టు, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొని అయినను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షించమని వారు మనవి చేయదు. ఇది సాధ్యమేనా? ఇది మంచిదేనా? అసలు కరెక్ట్ అయిన పద్ధతేనా? దేవుడు మాట్లాడినప్పుడేమో వీపును చూపిస్తున్నారు, ముఖాన్ని చూపించుకోకుండా. బాధ వచ్చినప్పుడేమో దేవా మమ్మల్ని మరలా రక్షించమంటున్నారంట. అంటే అవసరమైనప్పుడేమో దేవుడికి వీపు చూపిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏదో వేట్ చేసుకొని వీపు చూపిస్తున్నారు. చెవిటోడు ముంగట శంఖం వదినట్ట. చెవిటోడు వెనకాల మనం శంఖం కొట్టుకుని ఎంత ఊదుకుంటూ వెళ్తున్నా వాడికి వినపడదుగా, ప్రయోజనం ఉంది. మనం కూడా దేవుడు మనం వెంట వస్తుంటే అలాగే చేస్తున్నాం. మనం దేవుడికేమో మనం వీపులు చూపిస్తున్నాము. అవసరం వచ్చినప్పుడేమో దేవా ఎక్కడుండా నీ వీపు వెనకాల ఒకసారి చూసుకో. మన వీపులు మనం చూసుకుంటామా? ఎడు తిరిగినా మన వీపు అట్టాగా ఉండేది, మనకు కనబడదు. ఇంకా అప్పుడు ఏం చేస్తాడు? నేను నీకు కనబడను. అంటే మన జీవితాలు ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు సరి చేస్తున్నప్పుడు దేవుడికి వీపు చూపిస్తున్నాం మనం. మన ముఖం ఆయన ఎదుటి కనబడేటట్టు చేసుకోవట్లా. ఇక్కడ ఏమంటున్నాడు? వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే తిప్పుతున్నారట. ఇంకెంత కాలం అని వీపుని చూపిద్దాం దేవునికి? వీపునే చూపిస్తూ వస్తున్నారంటే ముఖాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నా, ముఖ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నా, వీపుని చూపిస్తున్నారు.
అంటే వాళ్ళ జీవితాలు ఏంటంటే మేమైతే పాపం చేసుకుంటూ వెళ్తాం, కానీ మేమైతే అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, త్రాగుడు, బానిసత్వం వీటినైతే విడిచిపెట్టము. కానీ అవసరం ఉన్నప్పుడు మటుకు నీ దగ్గరకు వస్తాం. మాకు కావాల్సిన మేము విడిచిపెట్టము, మాకు అవసరమైన మేము విడిచిపెట్టము. కానీ ఒక సమయంలో నీ దగ్గరికి అయితే వస్తాం. నువ్వైతే మమ్మల్ని రక్షించు. అంటే నీకు అవసరం వచ్చినప్పుడు అలా రక్షించడానికి ఇది ఏటీఎం కార్డు అనుకున్నావేంటి? నీకు కావాల్సినప్పుడల్లా డబ్బులు తీసుకోవడం, నీకు అవసరమైనప్పుడల్లా డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం కార్డా? ఇది ఏటీఎం కార్డు కాదు, ప్రజలు కాపాడేది. ఏటీఎం కార్డు అంటే ఎనీ టైం మనీ. ఇది ఎనీ టైం మనం రక్షించేది. ఇది ప్రభు యొక్క రక్తం. మన జీవితాన్ని మనం సరి చేసుకోకుండా లోకానుసారంగా జీవిస్తే ప్రయోజనం ఉంది. ఇంకెంతకాలం ఆయన వైపు వీపు చూపిస్తూ ఉన్నాం. ఇంకెంతకాలం అయిపోయి వీపు చూపిస్తాం. వీపు అంటే అర్థం ఏంటి? గోడ లాంటిది. వీపు అంటే అర్థం ఏంటంటే గుచ్చుకుంటే కానీ ప్రయోజనం లేదు. చూడండి, వెనక ఏం జరిగినా మనకు తెలియదు. మనం ఎదురు చూసుకుంటేనే ఏం జరుగుతుందన్నో తెలిసింది. మనం తిరిగి దేవుని వైపు చూస్తే మన జీవితం మార్చబడింది. తిరిగి దేవునితో తిరిగితే దేవుని వైపు చూస్తే మన జీవితం మార్చబడడానికి ఒక మార్గం ఉంది. కానీ మనం వీపు చూపిస్తుంటే ఇంకా మనకేం తెలిసింది? ఇప్పుడు మన వెనక వస్తున్న కారు ఏంటన్నది మనకు తెలిసిందా? ముంగడేస్తున్నది ఏంటన్నది మనకు తెలిసింది. మనం వెనక వస్తున్నది ఏం చేయాలా? మనం తిరిగి చూసుకుంటే కానీ మనకి వెనకేం వస్తుందో తెలిసింది. వీపు వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీపు వెనకాల దురద వస్తుంది, మనం చూసుకుంటామా? ఏదో దోమ పుట్టింది మనకు తెలిసిద్దా? తెలీదు. ఎందుకంటే ఎవరో ఒకరి చేత వీపు వెనకాల దోమ కొడుతున్నట్టు చూడండి అంటాం. అంటే మన వీపు వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు మన దగ్గరకు వస్తున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నా, మన వీపును చూపిస్తున్నామంటే అర్థం ఏంటి? ఇంక మనం దేవుడితో పని లేదు, దేవుడితో సంబంధం లేదు. నా జీవితం నేను జీవించగలను, నా విశ్వాస జీవితం నేను జీవించగలనని మనకు మనం తీర్మానం చేసుకుంటున్నాం. అంటే దేవునికి సమయం ఇవ్వట్లా, దేవునికి సమయం లేదు. దేవుడు మనతో పని కార్యాలు చేయడానికి దేవుడికి తరుణం ఇవ్వట్లేదు. నాది నేను చూసుకుంటా. ఎప్పుడు వస్తున్నాం దేవుని దగ్గరికి? ఆయనను మమ్మల్ని రక్షించమని వస్తున్నాం. ఎప్పుడు రక్షించమంటున్నాం? ఆపద ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం. అయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. ఇది అసలు విశ్వాస జీవితమేనా? ఇది ఆత్మీయ జీవితమేనా? మనకి సిగ్గుగా అనిపించలేదు. అసలు మనం దేవుడికి వీపు చూపించి దేవుడు మాట్లాడుతున్న మన అలవాట్లు, మన పద్ధతులు, మనకు ఉన్నటువంటి ప్రతి ఆచారాలు, మనం దేనైతే అలవాట్లు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టుకోకుండా దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలకు వీపు చూపించి వెళ్తుంటే సిగ్గు అనిపించలే మనకి. చూడండి, ఒక వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నాడు అనుకోండి, నేను ముగించి వేస్తాను. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి తాగుడు అలవాటు కూడా ఉందనుకోండి. ఏదైనా సేవకుడు కనపడేటప్పుడు లేదా ఒక విశ్వాసం కనపడేటప్పుడు ఏం చేస్తాడు? గబక్కనే దాన్ని ఏం చేస్తాడు? వెనక దాచిపెట్టుకుంటాడు. సరే, అది తక్కువ టైం అనుకోండి, లాస్ట్ దాచిపెట్టలేడు. సిగరెట్ కాల్చేవాడు అనుకో, ఏదో వీడియో చుట్టా సిగరెట్ కాల్చేవాడు అనుకో, దేవుని మందిరానికి వస్తారు. ఎందుకంటే ఆంధ్రలో చాలామంది వృద్ధులను చూస్తూ వచ్చారు. మందిరానికి వచ్చేవాడు మేము కనపడంగానే ఆ సిగరెట్ ఏం చేసేవాడు అంటే పెట్టుకునేవాడానికి. నేను అనుకునేవాడు నా చేయగలిద్దాం, కిందన్నా పడేయాలి, అది నోటన్నా పెట్టుకొని ఇవ్వను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ఎలా ఉంటారంటే గబక్కన దాచిపెట్టేసుకుంటాం. సిగరెట్ కానీ, బీడీ కానీ, లేదా ముందు కానీ, ఇంకేదన్నా గుట్కాలు, పాన్ పొరగలు నవ్వుతున్నా కానీ, ఎవరైనా విశ్వాసులు కానీ, సేవకులు కానీ కనబడంగానే ఏం చేస్తాం? గబక్కన చేయట్టు పెట్టుకుంటాం. మనమేమనుకుంటామంటే అబ్బా ఎంత భక్తిగా వెనకాల చేయబెట్టుకున్నాడు అనుకుంటాం. ఆ భయభక్తి ఏంటన్నది వెనకాల గుప్పిట్లో ఉండేది. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? అబ్బా ఎంత భక్తి అనుకుంటాం. అంటే ఒక వ్యక్తిని చూడంగానే మనం ఏం చేస్తామంటే సిగ్గుపడతాం మొదట. అయ్యో ఇది జరిగిందని. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు, మన అలవాట్లు, మన కట్టుబాట్లు మనం మార్చుకోలేనప్పుడు, వాటిని విడిచిపెట్టుకోలేనప్పుడు మనకు సిగ్గనిపీట్లా, మనకనిపీట్లా. ఇంకెన్ని రోజులని ఇలా మనం ఉంటాము, ఎన్ని దినాలని ఇలా జీవిద్దామని మనకు సిగ్గనిపీట్లా. ఇప్పటికైనా మారుతాము, మారితే బాగుంటుందని మారు మనసు ఎందుకు రావట్లేదు? మారితే మంచి జీవితం ఉంది, మారితే బహుమానం ఉంది, మారితే ఆశీర్వాదం ఉందని ఇంకెందుకు లేదు? ఎన్ని దినాలని తాగుతావు, ఎన్ని దినాలని తిరుగుతావు, ఎన్ని దినాలని లోకాచార ఆచారాలు ఉంటావు, ఎన్ని దినాలని లోకాచార కట్టుబాట్లు ఉంటావు. ఇంకా మనకు సిగ్గనిపీట్లా. ఎప్పటికైనా మార్చుకుంటే ఆయన ముఖ దర్శనం, ఆయన వైపు మనం ముఖం చూపించుకుంటే మంచిది. ఒకవేళ మార్చుకోకపోతే బైబిల్ అంటారు కదా, మన వీపు ఆయనకు చూపిస్తే దేవుని తీర్పు వస్తుంది. చాలామంది యొక్క జీవితాలు మందిరానికి వచ్చినప్పుడు అలవాట్లు మానుకోవాలి. ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, బాటలు ఉండాల్సింది, ఖచ్చితంగా బాటలు ఉండాల్సిందే. విశ్వాసులు అనే ఏదైనా విశ్వాసులు కదండి, లేదే బ్రదర్ వాళ్ళు లేదు, మా బంధువులు వచ్చారు, వాళ్ళు చూసుకుంటారు, నేనేం చేయను. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు చొక్కాయి అంటారు, చొక్క కాస్త బాటలు అయిపోయింది.
ఈ పంచాయతీ మొత్తం తర్వాత తెలిసింది నువ్వు వార్చారు. ఎంతకాలం మీ జీవితం? ఇప్పటికీ మనకు సిగ్గర పెట్టేదా? నేను విశ్వాసిని, నేను ఇలా చేయాలా? నేను దేవుని బిడ్డని, నేను ఇలా జీవించాలా? నేను దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడిన వాడిని, నేను ఎలాంటి జీవితం జీవించాలని ఇప్పటికైనా మనకు అనిపించలేదా? ప్రేమ దేవుని బిడ్డారా, ఇప్పటికైనా మనం జీవితం మార్చుకోకపోతే ఇక మనం ఇప్పుడు సిగ్గుపడి జీవితం మార్చుకుంటే మంచిది. లేకపోతే ఇప్పటికే మనం వీపుగానే చూపిస్తే ఒక దినాన ఆ వీపుకే దెబ్బలు పడతాయి. వీపుకే దెబ్బలు పడే దినం రాబోతుంది. అది మధ్యాకాశం ఉంటుంది. ఆ దెబ్బలు పడక మునిపే ఇప్పుడే మన ముఖం ఆయన వైపు చూపిద్దాం. సిగ్గుండా ఏదుండా ప్రభా నాలో ఈ తప్పు ఉందని ఒప్పుకుంటే మనం తలెత్తుకునేవారు ఉంటాం. అందుకంటాడు కదా, నువ్వు పైవాడు ఉంది కానీ కిందవాడుగా అంటే తలెత్తుకునే వారికి ఉంటాం కానీ తలదించుకునే వారికి ఉండవు. అలా తలెత్తుకునే వారికి ఉంచాలనే మన ముఖాన్ని ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. మనం మన వీపు కాకుండా మన ముఖం ఆయన వైపు తిప్పుకుంటే మనం తలెత్తుకునే జీవితం అంటే మనం ఆయన వైపు తిరిగినప్పుడు మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి. కాబట్టి మనల్ని ఆయన చూస్తాడు. ఆ తర్వాత ఆయన వెలుగు మనలో ఉంటుంది, మనలో చీకటి పోతుంది. కాబట్టి ఆయన ముఖ దర్శనం చేసుకుంటాడు. అలాంటి ముఖ దర్శనం మనం చేసుకున్నట్టు ప్రభు మనకి సహాయం చేయను కాక. సరి చేసుకుందాం. ఆమెనన్నాం అట్లాగే జరగాలి. సరి చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఎవరు కూడా దిక్కుడు చూసే సమయం కాదు. ఎవరిని కూడా మేము అడగట్లా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కళ్ళు తెరిచి ఎవరో చూడొద్దు. పక్కన వాళ్ళతో అసలే మాట్లాడొద్దు. మీరు ఎవరికి వాడు మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఒక్కసారి పరీక్షించుకోండి, ఏమైపోతుంది మన ఆత్మీయ జీవితం. మనతో దేవుడు వ్యాఖ్య మాట్లాడడానికి గల కారణాలు ఏంటో చూసాం. పాపం చేసి కూడా చేయలేదు అంటున్నాం. అందుకే దేవుడు వ్యాఖ్య మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ చేసామో దాన్ని ఒప్పుకుంటే వ్యాజ్యం లేదు. మనతో ఒప్పుకుంటే వ్యాజ్యం లేదు. దేవుని విడిచిపెట్టడం, దేవుని మర్చిపోవడం, దేవుని కాలంటాన్ని బట్టి మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు. ఎక్కడ మనం వ్యాజ్యం మనతో వ్యాజ్యం ఆడుతున్నాడు. అలా వ్యాజ్యం ఆడకూడదంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి.